చదువుకుందాం అండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుతాను, గమనించండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మహా ఉచిత కృప చొప్పున ఈ సమయము ఇలాగా ప్రభువా నీ మాట అయా వాక్యము అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ మాట అదిగో తండ్రి, ఈ మాటలను దేవా నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యమును విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన అయా ఆత్మ ప్రత్యక్షతతో కూడినటువంటి మర్మములతో ఉన్నటువంటి లేఖన ప్రత్యక్షతను బయటకు తెచ్చి ఆయన వారికి ఉపమానము లేకుండా బోధించనన్నట్లుగా అయా ఉపమానము లేక బోధించలేదని ఉపమానం ఉండి బోధించావు. అలాగనే ప్రభువా నీ శ్రేష్టమైన తండ్రి ఉపదేశమును బయటకు తెచ్చి నీ మనసులో ఉన్న సంగతులన్నీ బయటకు తెచ్చి నీవే నాతో మాతో మా అందరితో నువ్వు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును దేవా నీ కృపా కార్యములు జరిగించండి. నీవే తోడుండి నడిపించండి ప్రభువా. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. కృపా సత్య సంపూర్ణుడా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వకృపానిధివైన మా దేవా నీకు స్తోత్రాలు అయ్యా. నీ మనసులో ఉన్న సంగతులు బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుడు నోట ఉంచండి. మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి అయ్యా ఇదిగో తండ్రి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి నీవే నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వం చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాసను శిష్యరికము చేసే కృపను మాకు అనుగ్రహించి శిష్యులైన సేవక గణముగా మమ్మల్ని తీర్చిదిద్ది అయా భూదిగంతల వరకు వెళ్ళి ఘనమైన నీ సేవ ఏది వదిలిపెట్టకుండా సంపూర్ణంగా నెరవేర్చి అయా మా పరిశుద్ధ గ్రంథం మా చేతికి మీరు ఇచ్చారేసయ్యా. చాలామంది దేవా కొంతలో కొంత నువ్వు నిర్ణయించిన సేవ చేయకుండా వదిలేసి వెళ్ళారని మాకు గ్రహింపు కలుగుతూ ఉంది. అలాగ మేము అనుకోవటం తప్పైతే క్షమించయ్యా. మేమైతే ఆశపడుతున్నాం ఏ కాస్త కూడా నీ సంకల్పంలో నిర్ణయించిన పని వదిలిపెట్టకుండా సంపూర్ణంగా నెరవేర్చి సంపూర్ణ సిద్ధి పొంది ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు మేము పొందుకోవాలి, నిత్యత్వంలో చేరాలి, వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి మేమంతా అయా నీతో కలిసి యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేయమని బతిమలాడు. అలాగూ దయచేయబడినట్లుగా ఉపదేశించమని, మమ్మల్ని బలపరచమని, ఆయతపరిచి నడిపించమని దేవా బతిమలాడుతున్నాం. నీ పక్షం వహించి నేను బలహీనుడు, ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించి నీ సిలువ రక్తంతో నన్ను కడగని పవిత్రపరచండి.
పరిశుద్ధాత్మకులను పుటమి శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నన్ను ఎత్తిమింకును గొప్పగా ఉంచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించు. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఉంచండి, ఇంకా గొప్పగా ఉంచండి అయ్యా. అయ్యా కనికరించండి ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. దేవా దేవా యెహెజ్కేలు 2:1-2 నీ కృప నాకు మాకు దయచేయండి. ఇర్మియా ఇదిగో తండ్రి 1 అధ్యాయం 9, 10, 18, 19 కృప నాకు దయచేయి అయ్యా. అయ్యా యెహెజ్కేలు దేవా యెషయా 51, 16 ప్రకారం నీ కృప నాకు దయచేయి ప్రభు. మత్తయి దేవా 10 అధ్యాయం 1 7, 8, 20 ప్రకారం నీ కృప నాకు దయచేయి దేవా. దేవా దేవా అపోస్తుల కార్యం 4 అధ్యాయం 27-37 నీ కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీ కార్యములు జరిగించమని మాతో మాట్లాడమని బతిమలాడుతున్నావు. నీ సమస్త కార్యములు జరుగునుగాక యేసునామములో అయ్యా కనికరించమని నీవే ఈ ఆన్లైన్లో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ కార్యములు జరిగించండి అయ్యా. ధారాళమైన నీ ఉపదేశమును దేవ అడ్డగిస్తున్న దుష్టుడు వాడి దోతలు, అలాగనే దేవ ఈ ప్రాంతాన్ని పట్టివేరిపిస్తున్న చీకటి అంధకార శక్తులు ఏమన్నా, లేదా నీ చిత్తానికి వ్యతిరేకమైన వశీకరణకు సంబంధించి, లేదా చిల్లంగి బాలమని క్షుద్ర పూజలు దేవ ఏదన్నా రక్తాన్ని ఒలికించి అత్యంత క్రూరమైన ప్రయోగాలున్న చండియాగ మహాచండియాగాలను ఈ లోకంలో చెప్పబడుతున్న దేవీ దేవతలు దేవుడని, లేదా కులానికి సంబంధించిన దేవీ దేవతలు దేవుళ్ళని వాటి ఎదుట ఏమైనా బలులు అర్పించి పూజలు చేస్తున్న మాలదాన పూజలు చేస్తున్న వాటి ప్రభావంతో మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో మేమంతా కలిసి బంధిస్తున్నాం. నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే వాటి ప్రభావం యేసునాం లయమైపోను గాక. రిఖాందాల్లా షారా బాబా నా చుట్టూరు మా చుట్టూరు మేమున్న ఈ గృహం చుట్టూరు, ఈ కాలనీ అయా గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాల చుట్టూరు, అలాగే నీ చిత్తంలో ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ వారున్న గృహం సమస్తం చుట్టూ కూడా అయా నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెగా నీ దేవదూతలు అగ్నివాడి రథముల సాయం చుట్టూ కావలుగుంచు అయా. దేవా నీ కనుదృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తం కమ్మును గాక అయా. నీ మహిమే కానీ ఇక్కడ ఆవరింపచ్చేయి అయా. యెషయా 57, 16 ప్రకారం నీ చేతి నీళ్ళ దాచిపెట్టు అయా. అయా 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 కనికరించండి ప్రభా. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6 ప్రకారం అగ్నివాడి రథముల సాయం దేవదూతల చుట్టూ కావలుగుంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి మూల కమ్మునుగాక. నీ మహిమ ప్రభావం దైవ ప్రభావం ఇదిగో తండ్రి మా దగ్గర నుంచి ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న బిడ్డల దగ్గర నుంచి నువ్వు కోరుకున్న నలుదిక్కులు గేస్తున్నాములు అది ప్రభులీలు వెళ్ళునుగాక. అల్లాషారా బాబా అయా 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 కనికరించు అయా. అయా కనికరించు ప్రభు అయా. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ మేమున్న ఇదిగో తండ్రి నీ చిత్తంలో ప్రాంతంలోకి వస్తున్న బిడ్డలు ఉన్న గృహాలు, మేమున్న గృహం మేమున్న ఈ కాలు గ్రామాలు దేవ పట్టణం, రాష్ట్రం, దేశం, సమస్త దేశం సేనాయ పర్వతాలకు మార్చు. స్తుతి సింహాసనాసనుడు మార్చండి మా ప్రభువా. నీవే మాతో దేవ మాట్లాడమని అయ్యా మాకు శ్రేష్టమైన ఉపదేశం అందించమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి నీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో పౌలు భక్తుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందియుండుడి. మానవ బుద్ధి ఎలా ఉంటుందంటే, ఉన్నదానితో సంతృప్తి చెందే అవారం కాదు మందంతా. ఉన్నదానితో సంతృప్తి చెందే విషయం కాదు. సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని వెంపర్లాడేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళం. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా క్రీస్తు ప్రేమను రుచి చూసిన వాళ్ళైతే ఉన్నదానితో సంతృప్తి పొందుతూ ఉన్న దాంట్లోనే
చాలా చక్కగా సంతోషంగా వారి జీవితాలను గడుపుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా కొద్ది నిమిషాలే నేను మాట్లాడుతాను. దేవుని కృపచేత, అంటే ఎక్కువ సమయం తీసుకోవాలని ఆలోచన లేదు, కానీ ప్రభు చిత్తం నడిపింపు అయితే ఇక ఆయన ఇష్టం. ఎందుకంటే ఎల మీద నిలబడేంత వరకు నా వంచు, యుద్ధం చేయటం ఇక ఆయన వంచు అన్నమాట. బలహీనుడిని కానీ ప్రభు కృపచేత బలమిచ్చి వాడుకుంటూ ఉన్నాడు. అందుని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, గమనించి నా మాటల మీద శ్రద్ధ నిలపండి. చాలా విలువైన సంగతులు. నాన్న నువ్వు బాగా నా వైపు చూడు, నా వైపు చూడు. నువ్వు చిన్నగా అలానే దేవ దర్శనాలకు వెళ్ళిపోమాగా. ఏంది ఇక్కడ ప్రారంభం మాటలో ఉన్న దాంట్లో సంతృప్తి పొందండి, ధనాపేక్ష లేని వారే. ఎందుకంటే ధనాపేక్ష సమస్త మోసాలకు, దుర్మార్గతలకు, సమస్త కీడుకు కూడా కారణం. రూపాయిని బట్టి చాలామంది ఆస్తులు కాడ గొడవలు అన్నమాట. రూపాయి కాడ గొడవలు. మధ్యాహ్నం ఒక అన్నయ్య చెప్తా ఉన్నాడు, ఇంటి కాగితాలు ఇస్తా ఉన్నారు, పని ఉంది పాష గారు, బండి అన్నాను. ఎందుకు అన్న. ఆ పని ఉందిలే ఇవ్వండి పాష గారు. అసలు విషయం చెప్పు అన్న. అసలు విషయం చెప్పంటే ఇక అప్పుడు నోరు తెరిచి ఇట్లా వాళ్ళు వేరే వాళ్ళకి కాగితాలు చూపించి డబ్బులు ఇప్పించమన్నారు పాష గారు. అడ్డం ఉండటమా అన్న. అవునన్ను. అంటే 2000 కోసం నా షర్ట్ ఇట పట్టుకున్నారు, అడ్డం ఉన్నందుకు. 2000కే ఎవరో ఇవ్వాలి డబ్బులు. ఆ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మధ్యలో నేను వెళ్ళి ఆ డబ్బులు తెచ్చా. వాడు ఆడుంటాడో నీకు తెలుసు, ఫోన్ చేయవస్తాడు వాడే. డబ్బులు కడతావు, వెళ్తావా, డబ్బులు కట్టి వెళ్ళాలని చెప్పని నిలదీశారు. అరవింద్ బాబు గారు హాస్పిటల్ ఎదురుగా రంగాబొమ్మ దగ్గర. నేను ఊళ్ళోకి వచ్చిన కొత్త నోకియా ముద్దు సెల్ ఉండేది 5022 అని, ముద్దు పీస్ అనమాట. అదే ప్రారంభంలో నోకియా వాళ్ళు అసలు సెల్ ఫోన్లో మొట్టమొదటి వచ్చిన సెల్ ఫోన్ అది. ఆ ఫోను దానికి ముందు ఇట్లా శాటిలైట్ సంబంధించిన వైర్లెస్ ఇంత పొడుగుది వచ్చేది. దాని తర్వాత నెక్స్ట్ నోకియా మోడల్ మార్చి వచ్చింది. ఆ ఫోన్ మొద్దుగా 500 పెడితే ఇచ్చారు. అప్పట్లో అది 500. ఆ సెల్ తీసుకొని నేను ట్రావెల్స్లో డ్రైవర్కి వెళ్తుంటే 2000 కోసమే ఎవరిదో వ్యవహారం మధ్యలో ఉన్నందుకు నా షర్ట్ ఇట్ట పట్టుకున్నారు. డబ్బులు కట్టికి పోరా ముందు, తర్వాత సంగతి. నాకు అదంతా చెప్పా. నీ కాడ వాళ్ళకి 10,000 అవసరమైతే 5,000 ఉంటే 2,000 ఇచ్చి 3,000 నువ్వు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పడు. ఇట్ట అడ్డం ఉండి గడ్డి గరిసే వ్యవహారం వద్దు. నానా గందరగోళం చేస్తారు వాళ్ళు. ఎవరికి తెలిసే ముందు చుట్టమై ఉండొచ్చు, దగ్గర అయి ఉండొచ్చు. ఎవడికి తెలిసే ముందు నువ్వే ముందు నువ్వు కడతావా చేస్తావా అని చెప్పని నిలదీస్తారనమాట. అడ్డం ఉండటం. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, నీ పొరుగు వానికి పూట పడుము అంటే అడ్డం ఉండి ఏదన్నా సహాయం చేయని ఉంది. అదే సామెతల గ్రంథంలోనే నీ పొరుగు వానికి పూట పడకము, పూట పడిన ఎడల నిన్ను వాడు నడి రోడ్డు గీడుతున్నాయి. అంటే అడ్డం ఉండొద్దు, అడ్డం ఉండి ఏ సహాయం కూడా చేయొద్దు. నీ దగ్గర ఉంటే 10,000 ఉన్నాయా, 2,000 సహాయం చేయి, మిగతా నీ దగ్గర పెట్టుకో. అవి ప్రభు స్తోత్రం అని చెప్పినా ఇచ్చేసి. ఎందుకంటే ఇప్పుడంతా వ్యవహారం ఎలా ఉందంటే రూపాయి కోసం ఎంత పని చేయడానికైనా 5 రూపాయలకు మటర్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, 10 రూపాయలు 20 రూపాయలు కూడా మటర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ 20 రూపాయలకు కూడా ఏంది రూపాయి కోసం ధనం అనేది చాలా మోసకరమైనది. ఆ ధనం అనే పిచ్చి పట్టకూడదు. ఉన్న దాంట్లోనే సంతృప్తి పొంది బ్రతకటం అనేది ప్రతి ఇంటి ఆడ మనిషి, అంటే ఒక భార్యగా ఒక భర్తగా ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందే వ్యవహారం కలిగి ఉండాలి. కాదు కూడదని చెప్పి నీకు నువ్వు బరిగెత్తి ప్రసంగి గ్రంథం చదవాలి. చివరికి ఒకడు గాలికే ప్రయాసపడినట్టు నాకు కనబడుచున్నది,
వాడు రెక్కల కష్టార్జితం చేత కష్టపడి సమకూర్చిన తర్వాత వాడి కడుపును పుట్టినోడు తర్వాత చూడు అసలు ఉంచుతాడో తింటాడో లేదో మొత్తం గాజేసి వాడు రోడ్డును పడతాడో కూడా ఈ కష్టపడిన వాడికి తెలియదు అని ఉంది. మనకున్న దాంట్లో సంతృప్తిగా దేవుడికి ఇవ్వాల్సిన విషయంలో ఇస్తూ దేవునికి నీ ఇవ్వాల్సిన ధర్మం. ఎందుకంటే నువ్వు 6 రోజులు కష్టపడతావు, 6 రోజులు కష్టపడ్డ దానికి లేదా నెల రోజులైనా కష్టపడతావు. ఒక ఉద్యోగిగా ఉంటే నెల రోజులైనా కష్టపడతావు, లేదు ఒక కూలిగా ఉంటే ఏ రోజుకి ఆ రోజు కష్టపడతావు. వింటున్నావా? ఏ రోజుకి ఆ రోజు కష్టపడతావు. లేదా ఒక ఏదన్నా చేతి వ్యాపారం మీద అనుకో, నీకున్న జీవన సంబంధమైన ఏదైనా వృత్తి ఉంది, దానికి వెళ్ళి వస్తే ఇంత వస్తాయి. ఆ వచ్చిన దాంట్లోనే వెంటనే పక్కన తీసి పెట్టుకో ఆ రూపాయి, మళ్ళీ నేను తీయలేనన్న భయం నీలో ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? నాకు మా నాయనమ్మ వాళ్ళు ఏదన్నా ఒక చేతికి ₹1 ఇస్తే ఏదన్నా కానీ అబ్బాయి నువ్వు ఖర్చులు కుంచుకోరా అని చెప్పని ఏదైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మచ్చటంగా తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఏదన్నా ఖర్చులు కానీ దేనికన్నా కట్టడానికని ఇచ్చిన దాంట్లో కూడా 10వ భాగం తీస్తా. వాస్తవానికి నేను మా నాయనమే బండి ఇప్పించింది, దానికి కిస్తీ కట్టాల ₹7,535. అయితే 8,000 కానీ అట్లా ఇచ్చేవాళ్ళు. ఆ 8,000 కానీ 8,500 కానీ అట్లా ఇచ్చేవాళ్ళు. దాంట్లో 10వ భాగం తీసేవాడిని. ఈ 8,500 ఎంత తీయాలా చెప్పలేదమ్మా, ₹850 తీయాలా. ఇప్పుడు నాకేం మిగులుతుంది? నా ఖర్చులకు నాయనమ్మ ఇచ్చిన వాటిలో 7,557 పోతే మహా ఉంటే 500, అవి కూడా ఉంటాయో ఉండవో లేదో ఏంది. అయినా కానీ ఆ రూపాయి తీసి 10వ భాగాన్ని పక్కన పెట్టేవాడిని. పక్కన ఖచ్చితంగా తినడానికి ఉన్నా లేకపోయినా కానీ ముందు మాత్రం దేవుని ఎదుట ఏ కోణంలో కూడా రే నువ్వు ఈ విషయంలో ముద్దాయివి, ఈ విషయంలో నువ్వు నమ్మక ద్రోహి అని ఆ మాట ఆయన చేత అనిపించుకోకూడదు. వచ్చిన గింజల విషయంలో అయినా సరే, ధాన్యం విషయంలో అయినా ఉండి ఒక్కసారిగా నేను తినేది ఏదైతే ఉందో ఎఫ్సీ రైస్ అనుకో, ఆ ఎఫ్సీ రైస్ ఉండి ఒక నెల 20 కేజీలు తీసుకుపోయి అంతే బాగు చేసి మందిరంలో పడేసి వస్తా. తింటారా తినరా అని నాకు అనవసరం. ఎందుకంటే నేను తినేవి కాబట్టి అది వేసపోయి ఆడ పడేసి వస్తా. ఇప్పుడు ఎవరైనా సేవలోకి వచ్చాను కానుకొస్తే ₹10 10వ భాగం అందియాలా? ₹1 ఖచ్చితంగా ₹1 తీసి పక్కన పెట్టేవాడిని. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు ₹5 వస్తాయి. ₹5 కూడా 10వ భాగంకి ఏం తెస్తావు? ప్రభు ఇదిగో నీకే అని చెప్పని పక్కన పడేస్తా. నేర్చుకున్నది అదనమాట. ఎందుకంటే ఆ ధనం వల్ల ఎన్ని అవమానాలు నిందలు అనుభవించవచ్చో నేను చూశాను. ధనం మీద మనసు పెడితే ఏ రకంగా ఉంటుందో పరిస్థితి నేను చూశాను. ధనం మీద మనసు పెట్టిన వారి యొక్క మాటలు ఎలా ఘాటుగా తగులుతాయో కూడా నేను చూశాను. ఎలా ఘాటుకు తగులుతాయో ఆ మాటలు కూడా నేను చూశాను. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ధనాపేక్ష లేని వారై ఉన్న దాంట్లో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది? ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండండి. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండటం అంటే చాలా కష్టం మనకి, మన వల్లే కాదు అసలు. ఎందుకంటే ఏ పొద్దు ఏదో ఒకటి కావాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తిండి విషయంలో చూసుకుందాం, సంతృప్తిగా మనం తింటానే ఉంటాం ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రీతిగా. ఎగ్జాంపుల్, మొన్న ఇంట్లో అమ్మ చేతనే మామూలుగా బిర్యానీ రైస్ అలా చేపిద్దామని చెప్పని మనసులో అనుకున్నా. మళ్ళీ చేతిలో డబ్బులు లేవు, ఎట్ట చేయాలా? ఈ ఉన్న ₹1 ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ తేడా, ఏదన్నా అవసరమైతే ఇదవుతాము, ఎందుకులే లేనిపోయిందని చెప్పని సైలెంట్గా ఉన్నా. ఆ రోజు సాయంత్రం వేరే ఒక తమ్ముడు, అప్పుడు ఎవరో వైఎస్ఆర్సీపీ తరపట్టుకుంటా క్రిస్టియన్సే ఎవరో మొత్తానికి ఆహారం ఏర్పాటు చేశారు.
ఆ రోజే మసాలా రైస్ కూడా బాస్మతి రైస్ బిర్యానీ రైస్ అన్నమాట, ప్లెయిన్ రైస్ ఇంటికి వచ్చింది. నేనేం పగలనుకున్నాను చేయించుకుందా అని చెప్పని, అంటే బయట ఎక్కువ తినడానికి ఇష్టపడను, ఇంట్లోనే చేసుకొని ఒకవేళ ఏదైనా బిర్యానీ ఎంత స్పెషల్ ఐటమ్ అయినా సరే ఇంట్లోనే చేపిస్తా, లేదా నేనే పూనుకుంటా దానికి, బయట సెక్షన్కి పోను. ఎందుకంటే బయట బిర్యానీకి పెడితే ఎంత 250 300 పెట్టాలి. నువ్వు ఉన్నది ఎంతమంది, నువ్వు ఒక్కదానివి తినడానికి, లేదు నువ్వు ఒక్కడే తినడానికి 250 300 పెట్టాలి. అదే 250 350 పెడితే ఇంట్లో నలుగురుంటే నలుగురు తింటారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు అది బెటరా ఇది బెటరా? అది ఒక్కడికి తెచ్చుకోవాలి, ఇదే నలుగురు తినొచ్చు. రూపాయిని సేవ్ చేసుకోవటం అన్నమాట. నాకు ప్రారంభం 2007 నుంచి గుణపాఠం నేర్పాడు ప్రభు. అప్పటి నుంచి అదే పాఠం అన్నమాట. బయటకి హోటల్ ఫుడ్ అంటేనే అసలు ఈ భలే కోపం వస్తుంది నాకు. ఉన్నదేదో ఇంట్లో తింటమే. అన్నం వేస్ట్ చేసి పడేసినా ఒప్పుకోను నేను. తినగలిగినంతే వండండి, పడేసే మాట అయితే వండొద్దంట. అట్లా ప్రభు కృపను బట్టి స్టడీ చేశాడనమాట తిండి విషయంలో. ఇక వస్త్రాల కాడికి వచ్చేసరికి ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా నడవటం నేర్పాడు. లోకంలో ఉన్నప్పుడైతే ఈరోజు ఈ షర్ట్ వేసాను కదా, రేపుకి ఈ షర్ట్ రాదు, మళ్ళీ ఇదే రోజు అంటే ఇదే. ఇప్పుడు ఆదివారానికి వచ్చాం మనం, ఆదివారంలో అడుగు పెట్టినట్టున్నాం. ఏంది ఆదివారం ఒకవేళ ఈ షర్ట్ వేస్తే మళ్ళీ ఆదివారమే ఈ షర్ట్ వేసేవాడిని. ఈ లోపల సోమవారానికి ఒక జత, మంగళవారానికి ఒక జత, బుధవారానికి ఒక జత, గురువారానికి, శుక్రవారానికి, శనివారానికి 7 రోజులకి 7 జతలు ఉంటాయి. అట్లానే 7 రోజులు 7 రకాల కూరగాయలు ఇంట్లో ఉంటాయి. మళ్ళీ ఆదివారానికి ఆదివారం స్పెషలే. అంటే అట్లా ఉన్న జీవితాన్ని కాస్త అటుగొట్టి మొత్తం ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకడం ఏంటో ప్రభు నేర్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక ఆడవాళ్ళ కాడికి వచ్చేసరికి ఉన్న చీరలు జారిపోవు. నా స్నేహితుడు భార్య విషయం అయితే గమ్మత్తు అనమాట. ఇక్కడ ఈ ఊళ్ళోకి వచ్చినప్పుడు మురళి అని నా స్నేహితుడు కలిశాడు, స్నేహంగా కలిశాడు, చాలా మంచిగా ఉంటాడు. అయితే ఇక్కడ ఎలా పడితే అలా తిరుగుతా ఉంటే, అబ్బా లేనిపోయింది మీ అమ్మోళ్ళకి నన్ను పరిచయం చేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చు, ఇక్కడ ఏదన్నా అయిందనుకో వాళ్ళు నన్ను పట్టుకుంటారు, మర్యాదగా నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపోను. కాదు స్వామి నేను పోను, ఈడ ఉండిపోతా అది అండు. నువ్వు సాలే ఆపు, తొందరగా మీ ఊరు వెళ్ళిపో అన్న. అంటే కాదండు. ఎంత అంటే ఒక ఆడకూతురు విషయంలో పిచ్చి పట్టి, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఆడకూతురు విషయంలో పిచ్చి పట్టి పెళ్ళైన వ్యక్తి ఆమె ఇక్కడి నుంచి కొండవీడు నడిచిపోయేవాడు. ఎన్ని కిలోమీటర్లు? ఫిరంగిపురం 23, ఆ నుంచి కొండవీడు ఎంత 10 లేదా 7 ఎంత ఉంటుంది, మొత్తం ఎంత 33 కిలోమీటర్లు. రాత్రికి రాత్రి నడుచుకుంటూ పోయాడు. రాత్రికి రాత్రి ఆ అమ్మాయితో కొద్దిసేపు మాట్లాడుతూ ఏం చేసేవాడు తెలియదు. మళ్ళీ రాత్రికి మళ్ళీ రూమ్కి వచ్చి పండుకొని తెల్లారి మళ్ళీ డ్యూటీకి పోయేవాడు, లారీ డ్రైవర్గా ఉంటా. ఈ సంగతులన్నీ చూసి వాళ్ళు పక్కాగా ప్లాన్ చేశారు లేపేయడానికి అని చెప్పి తెలిసి, వద్దులే మర్యాద ఇంటికి పో అన్న. వద్దు ఇంకెక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్తేనే మంచిదని చెప్పానన్న. సరే అని చెప్పాను, వెళ్ళిపోయాడు. ఇక్కడ జేబులో వేలకు వేలు ఉండి ఖర్చు పెట్టేవాడు. పొరపాటును కూడా నేను ఈ టౌన్లోకి వచ్చిన తర్వాత సినిమా చూసారగను, ఆ మహానుభావుడు పుణ్యమే. నేను ఇక్కడ భోజనం తింటా కూర్చుంటా 9:30 9:15 టైం. అప్పుడు స్వామి ఎక్కడున్నావు, టికెట్లు తీసుకున్నావు, తొందరరా బాల్కనీ అండో. అమ్మో వదిలిపెట్టాడు, ఎట్ట చేయాలా, ఫోన్ అంటే బాధపడతాడు ఒక్కడేనాయా. సరే అని చెప్పని అతని కోసం కష్టంగా సెకండ్ షో సినిమా చూసుకొని ఇద్దరం వచ్చేవాళ్ళం. ఆడకపోతే అక్కడ లోపల క్యాంటీన్లో ఖర్చులు మొత్తం ఆ పిల్లగాడు పెట్టుకునేవాడు. నేను దాన్ని తీసుకుందా అని చూస్తే ఆగంటాడు. నలుగురు మీరు, నీకు వచ్చేది 1200, ఆ 1200తో నలుగురిని నువ్వు చూసుకోవాలా ఏంది, కాబట్టి నువ్వు ఖర్చు పెట్టొద్దంట. కాదబ్బాయి కాదంటే అరమాకి. ఇంకా టీ అయినా, అప్పుడు సిగరెట్ అలవాటు, సిగరెట్ అయినా ఏదైనా సరే ఆ పిల్లగాడ భరించేవాడు. ఇట కాదని చెప్పని ఇక్కడ నుంచి అక్కడ దోలేసా వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న లాగుడు రిచ్ అవ్వండి, 3 గంటలు రిచ్ అవ్వండి.
అది లాగుచ్చా రోజుకి కష్టపడి చెమటలు గార్చి 500 600 సంపాదించిన తర్వాత ₹1 ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నంట. ఫోన్ చేసి 1200తో కుటుంబం ఎట్ట గడిపి నువ్వు, ₹1 నేను ఖర్చు పెట్టాలి నా వల్ల కావట్లేదు అండు. ఇప్పుడు అర్థమైంది అనమాట నీకు అన్న. 1200 ఉన్నారు ఇద్దరే సాక్ష్యం. 1200 నా జీతం. 1200తో 50 కిలోలు ఎఫ్సీ భయం తీసుకొని ఇంట్లో పెట్టుకునేవాడిని. అన్నం ఉంటే కారం వేసుకొని తినొచ్చు, అంటే బియ్యం గింజలు ఉంటే. లేదనుకో నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని తింటాను నేను సిద్ధమే. అప్పుడైనా ఇప్పుడైనా ఏం మారేదేం లేదు. ఏ హోదా వచ్చిందని చెప్పని పైకెక్కి కూర్చుని వ్యవహారం ఏం లేదు. అప్పుడైనా ఇప్పుడైనా నేను పద్దాకలు ఈ మాట చెబుతున్నా అని చెప్పని మొన్న మధ్య దేవుడు ఉండి, రేయ్ అందరికి బాగా కథలు చెబుతున్నావులే కానీ లే పైకి అందరికి బాగా కథలు చెబుతున్నావులే కానీ ఏంది నీళ్ళు పోసుకుని ఉప్పేసి పిసుకురా అన్నం అండు. సరే ప్రభు అన్న పిసుకు తినండు. సరేనండి. అన్నం ఈరోజు మిగిలింది. తెల్లారితే పలావ్ రైసు లోపల ఉన్న టమాటాని బట్టి మెత్తబడింది ప్రభు అని పక్కనే వచ్చంటే కలుపుకొని తిను అండు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని నేను గుర్తు చేసుకోవాలంటే తిను అండు. సరే ప్రభు అని తిన్నా నేను. ఈ మధ్య జరిగిన వ్యవహారాలు ఇవన్నీ. ఇక ఆ పిల్లగాడు ₹1 ఖర్చు పెట్టడానికి నాకు చాలా చెమటలు పడుతున్నాయి అండు. మరి 7,000 అంటే అప్పుడేం అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యి బాబోయ్ ఏంది వ్యవహారం అంతా ₹1 ఖర్చు పెట్టాలంటే అసలు నా వల్ల కావట్లేదు, నువ్వు 1200 చేస్తుంటే అట్ట చేసావు అని చెప్పనేవాడు. అంటే తూర్పుగోదావరి జిల్లా మనిషి యాస అట్టనే ఉండదు. అటు చేసి చిన్నగా దేవుని కృప చేత పెళ్ళయింది. ఆ అమ్మాయి కూడా బోమండిది. సంవత్సరం క్రితం పెళ్లి చూపులు చూసింది. మళ్ళీ తిరిగి సంవత్సరం తర్వాత కూడా నేను ఆయనే చేసుకుంటా, ఇంకోటి చేసుకొని లేదు సత్తానుంచి కూర్చోడు. అమ్మో ఇదేం వ్యవహారం అని చెప్పని పెళ్ళికి రమ్మని నేను పోలా. తర్వాత చాలా తర్వాత ఒక పిల్ల పుట్టిన తర్వాత పోయా. ఆ పొయ్యి వచ్చే ముందుగా అట్టుకుంటా. పెళ్ళి జరిగిన కొత్తలో భార్యాభర్తల మధ్య అప్పుడే దూరకూడదన్న సంగతి నాకు తెలిసింది. బీరువా నిండా చీరలు ఉన్నాయంట. నాకు చీర కొనిపెట్టలేదని తగాదా. ఇది చెప్పడానికి ఇది అంత చెప్పింది. బీరువా నిండా ఉండే చీరలు. ఇప్పుడు మా అమ్మ పరిస్థితి కూడా అదే. ఇంటి నిండా బీరువా నిండా చీరలు ఉన్నాయి, బయట అంతే ఉన్నాయి. ఇంకా కొత్త చీరలుగా ఉంది. ఎవరు కట్టుకోవటానికి అన్న కాదురా, ఈ మెత్తగా ఉన్నాయి ఏమో ఇట్టనే అట్ట అనుకున్నప్పుడు అయ్యేందుకు తీసుకున్నాం అన్న. ఇప్పుడు ఇంట్లో ఊళ్ళో అయినా సరే నాయనమ్మ కానీ పెద్దత్తయ్యలు కానీ పట్టు చీరలు ₹1,000 పట్టు చీరలు అంతే బీరువాలో మూలుగుతూ ఉన్నాయి. ఏమైతాయో ఏమో తెలియదు. తాతయ్య ఖద్దరు షర్ట్లు, పొందూరు ఖద్దరని, పంచలని, షర్ట్లని అంతే ఉన్నాయి. ఏం చేసుకోవడానికి ఉన్నదాంతో బట్టల విషయంలో కూడా సంతృప్తి ఉండదు, తిండి విషయంలో సంతృప్తి ఉండదు, ధనం విషయంలో మనకు సంతృప్తి ఉండదు, చివరికి శరీర సుఖ ఆశల విషయంలో కూడా సంతృప్తి ఉండదు, దాని విషయంలో కూడా సంతృప్తి ఉండదు. వాడికి ఏందో మరి ఆమె పైనుంచి దిగి వచ్చినట్టుగా దారిని పోయేవాళ్ళని చూస్తే అసలు ఏమీ లేదు. ఆడ నుంచి దిగి వచ్చి పడ్డట్టుగా ఒక అప్సరసలాగా అట్నే చూస్తే అదే కళ్ళగా అప్పగించిపోయింది. నాకు అర్థం కాదు ఏం మార్పు ఉన్నాయి. వ్యక్తుల యొక్క క్యారెక్టరే మార్పు. వ్యక్తుల యొక్క క్యారెక్టర్ మాత్రమే మార్పు. అయ్యే అవయవాల పొందిక కాకపోతే ముఖ కవళికలు అలాగనే రంగు మాత్రం మార్పు. ఇంక ఇదే అవయవాల్లో ఏ మార్పు లేదు. అమ్మకైనా, భార్యకైనా, చెల్లికైనా, అక్కకైనా, తోడబుట్టిన వారికైనా, అలాగనే కడుపును పుట్టిన వాళ్ళకైనా ఏ మార్పు లేదు. కాకపోతే రంగు, ముఖ కవళికలు, శరీర ఆకృతి, శరీరంలో ఉన్నటువంటి మార్పులు ఇంతే ఏమి లేదు. అసలు ఏందో ఆ శరీరం ఆశల కోసం తెగ ఎంపర్లాడుతారు. ఒకడైతే ఇందాక పగటి వేళ ఓ సెల్ షాప్ కాడ నిలబడితే తమ్ముడు అంటాడు సరదాగా, అన్నా
నేను ఎవరినైతే దగ్గర తీశానో అది నా చేత 3 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుందన్న, చికెన్ కొట్టిస్తానంటే ఈడు పక్క నుండి నేను చికెన్ నువ్వు ఒకటి కొట్టుకుంటే ఆ పిల్ల కొనగాలి, ఆ పిల్ల కూడా కొట్టించానన్న. తీరా నేను వీళ్ళు తింటున్నారా లేదు, ఇది తింటుందో లేదని చెప్పి చూద్దాన్ని పోతే అది ఈడు కూర్చొని తింటున్నారా కూర్చొని. ఏందన్నా 3 లక్షలు ముంచిందన్న అన్నాడు. దేనికోసం? శరీర ఆశ కోసం. ఇప్పుడు లోకంలో అంటారు ఆడ మనిషి రాజ్యాలను కూల్చిందని చెప్పని. ఎవడో ఉంటారు దుర్బుద్ధి పుట్టి ఏదో రకాలుగా, అందరూ అలానే ఉంటారన్నది కాదు ఇక్కడ. అయితే శరీర కోరికల కోసం ఎంపర్లాడుతాం. ఈ శరీరం ఎలాంటిదంటే ఎప్పుడు చూసిన ఏది కూడా దేనికి సంతృప్తి చెందదు. ఎప్పటికప్పుడు ఇంకా కావాలని. తిండి విషయంలోకి వచ్చేసరికి అనేక రకాల రుచులు, కట్టుకునే బట్టలకు వచ్చేలాగా అనేక కలర్స్, అనేక రకాల విధాలు అని చెప్పని. ధనం విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ ఎంత సంపాదించినా కట్టుకొని పోతాం వెనకాల పడి. దేశపోయా నీతో పాటు గుంతలో పెడచండి పక్కనోటిది కూడా మిగల్చమే మనం. అసలు ఏం దేశపోవంటేనే ఇంత గందరగోళం అవుతుంది. 6 అడుగు స్థలం కాడ 2 అన్నదమ్ములు కొడుకొని చచ్చిన పరిస్థితులు. 6 అడుగే, పెద్ద సెంటు భూమి కూడా కాదు, 6 అడుగు స్థలం. సూరంచు ఏ అంచనా? ఏ అంచు? సూరంచు 6 అడుగేనక్క, 6 అడుగే. 6 అడుగు స్థలం కాడ 2 అన్నదమ్ములతో కొట్టుకొని చచ్చారు. 2 చచ్చారు. ఒకళ్ళొకళ్ళు సాగు దెబ్బ కొట్టుకున్నారు, 2 చచ్చారు. ఇప్పుడు అది ఎవరు తినాలా? ఏడదనుకున్నారు, దేనికోసం అనుకున్నారు వీళ్ళు? 6 అడుగు స్థలం కోసం. 6 అడుగు స్థలం కోసమే. ఆస్తులు కాడ చూస్తేనే సంతృప్తి లేదు, ధనం విషయంలో సంతృప్తి లేదు, శరీర సుఖాల విషయంలో సంతృప్తి లేదు, కట్టుకునే బట్టల విషయంలో సంతృప్తి లేదు, ధన సంపాదనలో సంతృప్తి లేదు. ఇక దేంట్లో ఉంది సంతృప్తి? ప్రభు అంటున్నాడు, పరిశుద్ధుడైన పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ ఆవేశంతో ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, ధనాపేక్షలే ఉండక, అది చాలా అన్నిటికంటే మోసకరమైనది. సంతృప్తి కలిగి ఉండండి ఉన్న దాంట్లో. ఈ పైన ఇప్పుడు చెప్పబడిన పైన వాటి విషయంలో ఎంపర్లు ఆడటం కాదు, కానీ ఉన్న దాంట్లో సంతృప్తి పడటం. మనకైతే అది జాత కాదు, కానీ ప్రభు ఖచ్చితంగా అది మనకు నేర్పుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా మనకు అది నేర్పుతాడు. ఆత్మీయ తండ్రి ఆయన స్నేహితుడిగా ఉన్న దైవజనుడితో మాట్లాడు, నీకేం తెలుసు నేను ఎంత కష్టాలు పడుతున్నానంటే, ఈ పైన ఇంకొక స్నేహితుడు ఆయన ఉండి అన్నాడు, నీకేం తెలుసు సర్వ సమృద్ధి ఉండి తిరిగి చివరికి వచ్చి నూకలు కూడి తింటాం అంటే నీకేం తెలుసు అండు. నేను పక్కనుండి అన్న, పాస్టర్ గారు చెప్పింది కరెక్టే, నాకు కూడా తెలుసు ఆ సంగతి. ఎందుకంటే ఒంటి మీద బట్ట, ఈ షర్టు నలగదు, నాకు శ్రమ అనేది తెలియదు, అంత ముద్దుగా పెంచారు నన్ను. అట్లాంటిది ఈ 4 ఏళ్ళకు బొబ్బలు వచ్చినాయి, అది తెలిసింది. ఆ బొబ్బలతో ఉన్న దాంతోనే పుండ్లు పడితే బొబ్బు పగిలితే పచ్చిగా ఉంటుందిగా, దాంతోనే గొడ్డుగారం కలుపుకొని తిన్నా నేను. అప్పుడు ఆమె రాలా భూమి మీదకి, తర్వాత వచ్చిందనమాట. ఏంది? గొడ్డుగారం అను పండు మిరగా పచ్చడి ముద్దలు పెట్టేవాడు ఊళ్ళో. అమ్మ డోక్రా గ్రూపులు లీడర్గా కాగితాలు రాసుద్ది అమ్మ, ఇప్పటికి రాసుద్ది వదిలిపెడితే. ఈ పుస్తకాలు ఎన్ని ఉంటే అన్ని బొర రాసి నొక్కుద్ది. ఏంది? 22 మంది చొప్పున 22 గ్రూపులకు లీడర్ వెలుగు గ్రూపులకి. కాగితాలు రాస్తే ఎంతో కొంత ఏదోటి పెట్టి నూకలు పెట్టేవాళ్ళు, లేదంటే పండు మిరకాయ పచ్చడి ముద్ద, లేదంటే చింతకాయ పచ్చడి ముద్ద, అది పెడితే తెచ్చుకొని తాలింపు వేసుకొని తినేవాళ్ళు. అవి ఏం కూడా లేనప్పుడు గొడ్డుగారం తినేవాళ్ళు. అల్లలారు ముద్దుకు పెరిగిన నాకు ఇవన్నీ పరిచయమైన చాలామంది చంపకూడదు అని బతకించేది ఎందుకు, బతకనేయటం ఎందుకని. కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి దిగువ స్థాయికి లోకంలో ఉన్నప్పుడు అన్ని రుచులు చూపించాడు, అన్ని విషయాల్లో నాకు అనుభవాలు తెచ్చాడు. రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా విశ్వాస జీవితం బాగిన ఇప్పుడు సబ్జెక్టులోకి వచ్చాం. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు నేను నలగాలో నాకు నేర్పాడు. మనం చాలామంది చెబుతాం నాకు అన్ని అనుభవాలు నేర్పాడని. లోకంలో ఉన్నప్పుడు అనుభవాలు నేర్పేది వేరు, రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక విశ్వాసి అయితే ఎంతవరకు నిన్ను అనుభవాల్లో నడిపించాలో అంతవరకు నడిపిస్తాడు. ఆ అనుభవాల్లో నడిపిస్తూ కూడా నువ్వు సంతృప్తి కలిగి బ్రతకటం కూడా అక్కడ నేర్పుతాడు. ఆ నెక్స్ట్ స్టెప్ పరిచారకుడుగా.
ఒక పరిచారకురాలుగా నువ్వు అడుగుపెట్టినప్పుడు నీకు ఇప్పుడు ఈ స్థాయిలో ఎటువంటి అనుభవాలు కావాలో నీకు నేర్పుతాడు. ఆ స్థాయిలోనే నువ్వు ఎలా సంతృప్తి కలిగి ఉండాలో కూడా ఈ అనుభవాల సారం ద్వారా నీకు అది వచ్చుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఆ తర్వాత ఒక సహకారిగానో సేవకుడిగానో సేవకురాలుగానో అడుగు పెట్టిన తర్వాత అసలు ఆట మొదలైద్ది అన్నమాట. ఇక నీ మీద ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు, ఆ ప్రణాళిక తగ్గట్టు నిన్ను అనుభవాల నుంచి నడిపించకపోవటానికే విశ్వాసి గణంలో ఎదురైన అనుభవాలు ఒక స్టెప్పు, పరిచారక గణంలో ఉన్నప్పుడు ఎదురైంది ఒక స్టెప్పు, ఆ తర్వాత సహకారిగా అంటే సేవకుడు పక్కన సహకారిగా వెళ్ళేది ఒక స్టెప్పు. ఆ స్టెప్పులో ఒక అనుభవాలు ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ సేవకురాలుగా సేవకుడిగా అభిషేకం పొందిన తర్వాత అసలాట మొదలైద్ది. ఆ అసలాట మొత్తానికి ఇక్కడ నుంచే మెట్టేసుకొని వస్తాడు యేసయ్య నీకు తెలియకుండా. కానీ నువ్వు అనుకుంటా ఎందుకో నాకు ఈ పీట్లు ఈ కుమ్ములాట్లు అంతా నాకెందుకు అనుకుంటా ఉంటాం. అయితే దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం ఈ అనుభవాల్లో నుంచి నీకు అర్థమయ్యేలాగా, ఈ అనుభవాలన్నింటిలో నుంచి నువ్వు నలిగిపోవచ్చు ముందుకు వస్తావు కదా, వచ్చినప్పుడు ఒక శ్రేష్టమైన పాత్రగా నువ్వు ఆయన ముందు కనపడతావు. ఆ కనపడటమే కాదు, ఈ లోపల ఒకవేళ బై ఎగ్జాంపుల్ సపోజ్ గర్భఫలం లేకుండా ఈ అనుభవాలన్నీ దాటుకుంటూ వస్తున్న వ్యక్తులు ఉంటారు చూడు, ఆ వ్యక్తుల యొక్క కడుపును పుట్టిన బిడ్డలు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటున్నాను నాకు తెలుసా ఆ మాట? అబ్రహాము 24 సంవత్సరాలు నిరీక్షణ, 24 సంవత్సరాల ప్రార్థన, 24 సంవత్సరాల ఓర్పు, 24 సంవత్సరాలు దేవునితో నడవటం, 24 సంవత్సరాలు మెలకు కలిగి ఎప్పటికప్పుడు దేవుని స్వరాన్ని వింటూ అడుగులు వేయటం. ఇంత మొత్తంలో ఎన్ని రకాల అనుభవాలు ఎదుర్కొని ఉంటాడో, అన్ని రకాల అనుభవాల సారం 25వ సంవత్సరమే శారమ్మ ఒళ్ళో ఉంది. ఎవరైనా నవ్వు ఎవరైనా నవ్వు. ఇస్సాకు నన్ను చూసి అందరూ నవ్వేదిరా ఉంది, కానీ కొడుకు పొరపాటును కూడా తల్లిదండ్రులు నవ్వులు పాలు చేయలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యమైనందుకు ఆవేదన చెందకు. ఏంది ఆలస్యమైందని చెప్పనేది? గర్భఫలమైన వివాహమైన దేవుడు అనుకున్న కార్యం నాకు ఇంకా తొందరగా జరగట్లేదన్నా, నా భార్య మారట్లేదు, భర్త మారట్లేదు, ఏంది నా పిల్లలు మారట్లేదు, నా పరిస్థితి ఏంది అంత గందరగోళంగా ఉంది, నా కుటుంబ సభ్యులు ఎవరు మారట్లేదు, అంతా తిరగబడుతున్నా, అట్టవుతుంది ఇట్టవుతుందని ఏదేదో అవుతుందని గలిబిలి చెందమాక. వాళ్ళందరిని సరిచేయడానికే దేవుడు అనుకున్నది నీకు ఇవ్వటానికే నీ చేత కూడా ప్రార్థన చేపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థన సారమే నీ కడుపును పుట్టబోయే బిడ్డలు. ఆ ప్రార్థన సారమే రేపటి దినాన మార్పు చెందిన భర్త అయినా భార్య అయినా బంధువులైనా వాళ్ళే నీ వెనకాల నిన్ను ఎత్తిపడతారు ప్రార్థనలో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ముందుకెళ్తావంటే వాళ్ళే ఎత్తిపడతారు. నాకు తెలిసిన ఒక దైవజనుడు సంతమాగులూరు సేవ చేస్తూ ఉండు. పిల్లని ఏమని మేనమాన దగ్గర పోతే పోరా ఎవడరా నీకు ఇచ్చేది పిల్ల, నువ్వు బలా దురువైతే నువ్వు అట్ట ఇట్ట అని చెప్పాను, ఎవడరా నీకు ఇచ్చేది పిల్ల, నీకు ఎవడు ఇడు మేము కూడా ఇవ్వని చెప్పాను. సరే అని చెప్పని దేవుని కృపను బట్టి ఒక సంబంధం సెట్ అయింది, పెళ్లి చేసుకోండు, వదిలిపెట్టకుండా ప్రార్థన చేసిండు. వింటున్నా? వదిలిపెట్టకుండా ప్రార్థన చేసిండు. ఒకరోజు వచ్చింది, ఈయన పరిచయం చేయడానికి పోయి ఆ ఊరికి వాళ్ళ మేనమామలే ముందు పోయి అక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు రెడీ చేస్తున్నారు? వాళ్ళ మేనమామలు. ఒకప్పుడు ఏమన్నారు, ఓ పనికిరావురా నువ్వు అట్టోడు ఇట్రా అది ఇది అన్నవాళ్ళు. నేను కూడా సాక్షినే దానికి. ముందు పోయి వాళ్ళు అన్నీ రెడీ చేస్తుంటే ఈయన వెనకాల పోయేవాడు. అల్లుడు అన్నీ రెడీ చేశాం, అల్లుడు కూడా అనరు అక్కడ, పాస్టర్ గారు అన్నీ రెడీ చేసాం. మళ్ళీ ఆ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ చక్కపరిచి చివరిలో వచ్చేది కూడా వాళ్ళే, ముందు పోయేది వాళ్ళే, చివరిలో వచ్చేది కూడా వాళ్ళే. మాట వినట్లేదని కలత చెందమాక, ప్రార్థన చేయి. నీ కన్నీరుకు చాలా విలువ ఉంది.
దైవ చిత్తంలో నువ్వు కార్చే ప్రతి కన్నీరు విలువైనదే. వ్యర్థమైపోదు నీ కన్నీరు, వ్యర్థంగా పోదు, ఎప్పటికీ పోదు వ్యర్థంగా. ఇప్పుడు ఆ వ్యక్తి మేనమామలు, సొంత మేనమామలు తృణీకరిస్తే సిగ్గుపడ్డాడా? దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఎవడైనా ఎవడు చెప్పుకోరా, నీ దిక్కు నాకాడు చెప్పుకోపోండి అనుకో, నీకు దిక్కు ఎవరున్నారు? పాస్టర్ గారా? మరెవరు? మరి ఆయనకే చెప్పాలా? ఏసైకే చెప్పాలా? ఏసన్న గారిని ఒక ఆయన అన్నంట, నీకు దిక్కున్న చాడు చెప్పుకోపో, ఎవడొస్తాడు చూస్తాను అది ఇదని. ఓరే ఓరే ఓరే, నువ్వు అన్న మాటను బట్టి నేను అటు ఇటు నరాలు బీక్కొని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కొట్టినరా, నాకు దిక్కెవరున్నారా, నా ఏసై తప్ప అని చెప్పని మోకరిచ్చి, ఏసయ్యా పలానోడు నీ దిక్కెవడు ఉన్నాడు వాడికి చెప్పుకోపోండవు ఏసయ్యా, ఇదిగో నువ్వే చూసుకో అని చెప్పాడు. కట్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చిండంట బాప్తీసు అనుభవానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండు. మొదటిగా ఉన్న దాంట్లో సంతృప్తిగా, ఉన్నదానినే పొదుపు చేసుకొని నడవటం కూడా నేర్చుకోవాలి. మనం పొదుపు గనక నేర్చుకోకపోతే మనం ఎంత కష్టపడ్డా కానీ అది వ్యర్థమైపోద్ది. ఉన్నదాన్ని ఏ రకంగా ప్రయోజనకరంగా వాడగలం, ఉన్నదాన్ని ఏ రకంగా ప్రయోజనకరంగా వాడగలం, ఉన్నదాన్ని ఎంత తక్కువ ఖర్చులో మంచిది తెచ్చుకోగలం కూడా ఆలోచన కలిగి ఉండాలి. పరిచయలో కూడా నన్ను అందరూ అదే అడ్వాంటేజ్గా చూస్తారు. నేను ఏదన్నా దేవుని మందిరం ఏదైనా పని చేపిస్తే 150 తరాలైన అంచె ఉండేటట్టు చేపిస్తా వస్తువు. మా పాస్టర్ గారు ఉండి దానిలో ఆ ఫ్యాన్కి అంతలా వగ్గెందుకు చేపించేవాడు, కావాలని చేపించి అది ఊడి కింద పడితే ఎవరు దిక్కు అన్న, ఎందుకు పడుద్ది అన్నావు. ఒకరోజు అట్నే బిగించిపోయారు, వైర్లు కట్టిండు కాబట్టి ఆ పిల్లగాడు ఆ ఫ్యాన్ ఆడే ఉంది, కానీ లేకపోతే అంతే మీదకి వచ్చి పడేది అందరి మీద. ఈ దానిలో అంత ముందు చూపు, అంత హార్డ్గా చేపిస్తాడు అన్నీ అని చెప్పని. ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడైనా ఎప్పటికైనా సరే, ముందు నాకు దేవుడు నేర్పిన అనుభవం ఏంటంటే, ఇక్కడి నుంచి ఒక 10 తరాల అవతలకి, ఒక 10 తరాల అవతలకి ఆలోచించి వచ్చి నిలబడతా. ఏదన్నా ఒకటి తీసుకోవాలంటే కొంచెం ముందుగానే ఎవరికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించే తెచ్చి ఇక్కడ నిలబడి, ముందుకెళ్తే ఆలోచనలోకి వెళ్ళి ఆలోచించి మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడి ఇది చేయటం కరెక్ట్, ఇది చేయటం కరెక్ట్ అని ప్రభువుని అడిగి అప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను అన్నమాట. ఎందుకు ఈ మాట మీకు అందిస్తున్నాడంటే, ప్రభు ఆలోచన చేయి, నీకు వస్తున్న సంపాదన ఎంత, నీకు వస్తున్న సంపాదన ఎంత, దాంట్లో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత ఖర్చు పెడితే వచ్చిన రూపాయలు నీకు ఎంత మిగులుతుంది, అది కూడా బాగా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. పొదుపు లేకపోతే మాత్రం మనం అదుపు తప్పామంటే ఇక ఏం లేదు, ఇక మనం ప్రతి ఒక్క గడప దొక్కాల్సి వస్తుంది. ఏమనుందా అని. నా ప్రభు కృపను బట్టి ఇంట్లో వాళ్ళకి తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. పొరపాటును కూడా ఇది లేదని పక్కన వాళ్ళని అడగను, పొరపాటు నోరు కూడా తెరవను, సైలెంట్గా ప్రభుకి వెళ్ళి చూస్తూ ఉంటాను. ఏంది అట్ట చూస్తూ ఉంటావు, ఏంటంటే ఇంతే మెలకుండా చూస్తూ ఉంటా. అమ్మ ఎప్పుడన్నా ఏంది అట్ట చూస్తాం ఏందని చెప్పాను. అప్పుడప్పుడు అమ్మ లేని దాన్ని బట్టి విసుక్కొని చెదరకుండే పరిస్థితి, విసుక్కొని చెదరకున్నా కానీ నేను సైలెంట్గా అంతే చూస్తూ ఉంటాను. ఈ అనుభవంలో ఏదో నేర్చుకోవాలట్టుకుంటా, నేను ఈ అనుభవంలో ఏదో నేర్చుకోవాలట్టుకుంటా, అందుకే ప్రభు ఏదో అనుమతిస్తున్నాడని చెప్పని అక్కడ నిలబడేవాడిని. ఆ అనుభవంలో పొరపాటును కూడా ఎప్పుడైనా ఎవరినైనా అడిగానంటే, ప్రభు నా తలంపుల్లోకి తీసుకొచ్చి పలానా వ్యక్తికి ఫోన్ చేసి అడుగంటే అప్పుడు అడుగుతా. అప్పుడు దాకా అది ఎంత కఠినమైన కష్టమైన పరిస్థితి అయినా. ఇప్పుడు అక్కడ దాదానికి అలా సెమీ క్రిస్మస్ చేయడానికి మధ్యాహ్నం దాకా నా జేబులో 2 రూపాయలు ఉన్నాయి. మొన్నేమో మీటింగ్స్కి రూపాయి ఉంది, ఆ రూపాయి మీటింగ్స్ అయిపోయిన తర్వాత దాకా కూడా ఉన్నాయి. ఇవాళ సెమీ క్రిస్మస్ చేద్దాం ఉంటే 2 రూపాయలు ఉన్నాయి, మధ్యాహ్నం దాకా 2 రూపాయలు ఉన్నాయి. మధ్యాహ్నం ఈ దేనికో మరి మొత్తానికి ఎక్కడో ఖర్చు అయినాయి ఆ 2 రూపాయలు. ఖాళీ జేబు పెట్టుకొని చూస్తూ ఉన్నా. ప్రభు కృపను బట్టి సేమియా ఇది తయారు చేయడానికి కేక్ కూడా లేదు. కేక్ అనుకున్నా, క్యాండిల్ సర్వీస్ అనుకున్నా, ఏమి లేవు.
కానీ దేవుడు గొప్పగా తన కృప చేత చక్కని సందేశం అందించి చక్కగా అది జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులు ఏమి లేవు. నాకు నేను వెంబడిస్తున్నటువంటి ఆత్మీయ గురువుగా ఉన్నటువంటి ఒఫిరే గారు గుర్తొస్తూ ఉంటాడు. ఈ అనుభవాలు దాడుతూ ఉంటే ఆయన ఏదన్నా ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకుండు మొన్న మధ్య. ఎంతంటే ఫుడ్కి డొనేషను ఎంతమంది వస్తే అంతమంది, ఆల్ ఇండియా వైడ్గా క్రిస్టియన్ యూత్ ఫెస్టివల్ అన్నమాట. యూత్కు సంబంధించి 4 రోజులు 5 రోజులు జరిగినట్టుంది అది. ఎంతమంది వస్తే అంతమందికి తిండి, పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఏదో స్నాక్స్ కానీ చాయ్ కానీ ఏదన్నా సాయంత్రం మళ్ళీ భోజనం, రాత్రికి అన్ని ఏర్పాట్లు వీళ్ళే. భోజనం సెక్షన్ వాటికి ఇంచుమించుగా స్టార్టింగ్లో 30 లక్షలు అనుకున్నారు. అది అటుకొట్టి ఇటుకొట్టి 54 లక్షలు దాటింది. చేతులు అప్పుడు ఎంత ఉందో తెలుసా? ఆయన దగ్గర 35 రూపాయలు. నవ్వుతారేనమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పిందే నాకు. నా జేబులో 35 రూపాయలు ఉన్నాయి. అన్ని పిల్లలు సెటిల్ చేసిన తర్వాత చివరికి మిగిలింది 35 రూపాయలే అండి. నాకు ఆయనే గుర్తొచ్చాడు. ఏమో ఆయన మీద అభిషేకం ప్రకారం ఆయనకు నడిచినట్టే నడుస్తున్నట్టు ఉంది నాకు అనుకున్నా నేను. ఆశ్చర్యకరంగా దేవుడు ఆ సమయానికి సహాయం అందించి అన్ని ఏర్పాట్లు చేసి ఆయన పని ఆయన జరిగించుకొని తీర దొలాడుకుంటే ఇది పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఉన్న దాంట్లో సంతృప్తి కలగటం అనేది మనల్ని దైవభక్తి సాధనలు ఆయన నడిపిస్తూనే కొన్ని ఇరుకు ఇబ్బందుల్లో కూడా మన ఖర్చులు స్వతహాగా తగ్గించుకునేలాగా మనమే ఆయనకు చూనేలాగా చేస్తాడు. మనం ఇంకొకళ్ళు ఎవరో మనకి నేర్పాల్సిన పని లేదు. ఎందుకు అలా ట్యూన్ చేయటం అంటే నువ్వు ఇంకొక వ్యక్తికి మాదిరిగా ఉండాలి. ఉందని చెప్పని నీ చేతికి వచ్చిన రూపాయని వ్యర్థంగా ఖర్చు పెట్టావు అనుకో, అపవాది కూడా ఖర్చు పెట్టిస్తాడు. అలా దగ్గరుండి మరి నీకు అవసరం లేకపోయినా కడుపు నిండా తిన్నా కానీ ఎందుకు ఆ పునుగులు చూస్తే నోరు ఊరుతుంది, భలే ఉన్నాయి, ఎర్రగా బాగున్నాయి, పిండి బాగుంది అట్టుకుంటా, ఏనా పిండి బాగుంది అట్టుకుంటా. ఎందుకు ఈ మాట అంటే పిండి అప్పటికప్పుడు వేసింది అయితే ఎర్రడాలుగానే వస్తాయి, లేదంటే కొంచెం గోధుమ అనే రంగులోకి వస్తాయి పునుగు గాలిస్తే. అదే పులిసిన పిండి అయితే బాగా మాడిపోద్ది అనమాట, దాన్ని ముఖం అంతా వ్యవహారం అర్థమైపోద్ది. ఎప్పుడు ఈ మనకు అనిపించేది అనమాట, అప్పుడు కడుపు నిండా అది ఏదో ఒకటి తీసుకొని ఉంటాం, కానీ అది ఎందుకో తినాలనిపిస్తుంది అని చెప్పని ప్రభువా ఇది తీసుకోవచ్చా వద్దా అంటే తీసుకొని ప్రేరణ వచ్చింది అనుకో, బరబరబోయి అబ్బాయి ఒక 20 రూపాయలు పునుగులు కట్టు అని చెప్పని కట్టించుకొని వచ్చి మరి కడుపు నిండా తినే ఉన్నాం. కానీ అది 20 రూపాయలు వ్యర్థంగా ఆడ ఖర్చు పెట్టిస్తాడు. నా జీవితంలో అలా చాలాసార్లు ఖర్చు పెట్టించుండోడు సైతాన్ గాడు ప్రేరేపించి. అంటే డబ్బు నీ దగ్గర లేకుండా ఇంకొకరిని అర్థించేలాగా వాడు చెయ్యగలడు వాడు. అయితే వాడు చేసిన నష్టానికి ప్రతిగా 2 అంతలు తిరిగి నీకు నా యేసయ్య ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది నెమ్మదైన, సమాధానమైన, సంతోషమైన, సుఖము, సౌఖ్యమైన, కుటుంబంలో ఆనందమైన, ఏది నువ్వు అనుకుంటున్న విషయంలో దేంట్లో అయినా సరే తిరిగి 2 పాళ్ళు దీవెన నా ప్రభు తిరిగి ఇవ్వగలడు, ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ధనాపేక్ష లేని వారే ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండండి అంటూ కూడా మన జీవితాల్లో ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ఆలోచించి, ఇంత తంతు బాగానే ఉందా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు విషయాలు ఇట్లా కొంచెం చూసుకుంటే గలిబిలి గందరగోళంగా ఉందని చెప్పని మనం అనుకుంటున్నామా? అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో కూడా మన మనసు ఏదో ఒక కోణంలో కదిలిపోతూ ఉంటుంది, ఏదో ఒక కారణాన్ని బట్టి కదిలిపోతూ ఉంటుంది. కదిలిపోయిన దాన్ని బట్టి ఇక మనకి ఎలా ఉంటుందంటే, ఏందోలే, ఎంత కష్టపడ్డా కానీ రూపాయి అక్కడికి రావట్లేదు, ఎంత చేసినా కానీ ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదు,
ఎంత భర్తతో నమ్మకంగా ఉన్నా కానీ ఈ శ్రమలు ఈ వేదన లేదో, ఎంత నమ్మకంగా అన్నీ తెచ్చి పెడుతున్నా కానీ ఈ భార్య ఎందుకు మాట వినదో, ఎంత అన్ని చేసి పెడుతున్నా కానీ బిడ్డలు మాత్రం ఇంకా ఏదో కావాలి, ఇంకా కావాలి, ఏం చేసావు నా కోసం, అంత నన్ను సరిగ్గా చూడలేని దానివి, చూసుకోలేని దానివి, నన్ను ఎందుకు గన్నావు, చంపేయకూడదు పురిట్లోనే, నన్ను ఎందుకు బతికిచ్చు, నన్ను ఎందుకు గన్నావు అని చెప్పని నిలదీస్తూ ఉంటారు పిల్లలు కూడా. ఆ పరిస్థితులు, ఆ మాటలను బట్టి హృదయానికి ఎంతో గాయమై వేదన అయిన పరిస్థితులు కనపడతాయి. అయితే ఇంత మటుకే కాకుండా ఇంకొంచెం సరెండ్ అవతలకు దాటితే ఇంక చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి ఏదో ఒక రకంగా ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల బంధకాలను బట్టి, ఇక మాట వినని కొడుకులు కూతుళ్ళు బట్టి, చేయి దాటిపోయిన పరిస్థితులను గమనించో, ఏది కోర్టు సమస్య, పోలీస్ స్టేషన్ సమస్యను, లేదంటే ఆస్తుల కాడ గొడవలు అని చెప్పని ఇక రకరకాలుగా వారసత్వ విషయాలని ఇక రకరకాలుగా గొడవలు ఉంటాయి. ఈ గొడవలు ఏదన్నా ఎవరైనా కానీ నిలదీసే విషయాలు కానీ, ఇట్లాంటి పరిస్థితులన్నీ మన జీవితాలు ఎదురైనప్పుడు మనమేమనుకుంటామంటే ఇక ఎందుకులే ఎంతటితో సర్దుకుంటే బాగుండు, ఏందో ఈ పరిస్థితులు అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం చదువుకున్న మూలవాక్యంలో నుంచి మరొక స్టెప్ ముందుకు అడిగేసి మనం భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నామో కూడా ముందుగానే గ్రహించి మనకు ఉపయోగపడే మాట చెబుతున్నాడు. ఇక్కడ ధనాపేక్ష గలవారే ఉండక ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతా, ఆ నెక్స్ట్ అంటున్నాడు మాట ఏంటంటే, ఇన్ని కలిగి ఉన్నా, ఇన్ని పరిస్థితుల్లో నలిగిపోతున్నా మన మనసు, మన జీవితాలు, హృదయం కుదురుబాటుగా ఉండవు కాబట్టి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభు మాట్లాడుతా అన్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, భయపడమాక, నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి అంటున్నాడు ప్రభు. ఎవరితో చెప్పాడు ఈ మాట? యెహోషువతో చెప్పాడు దేవుడు. మోషే తర్వాత నాయకత్వ బాధ్యతలు వహించాడు యెహోషువ. అమ్మో, ఈ ఇజ్రాయేల్ ప్రజలు మామూలు కాదు. మోషేని 7 చెరువులు నీళ్ళు దాపినోళ్ళు సామాన్యులు కాదు. అడుగడుగు అడ్డం తిరగటమే, అడుగడుగు అంత రివర్స్ అవ్వటమే, అడుగడుగుకి సనగటమే, అడుగడుగుకి 4 అడుగులు వేస్తారు. ఏదన్నా ఇరుకు రంగంలో ఎర్ర మోసే మమ్మల్ని చంపడానికైనా తెచ్చింది అంటారు. 4 అడుగులు ముందుకేస్తారు, ఎర్ర మోసే తిండి లేకుండా మమ్మల్ని చంపడానికి అంటారు. 4 అడుగులు ముందుకేస్తారు, మళ్ళీ అమ్మనే ఎర్ర ఈ చేతి నీళ్ళు తాగాల మేము అంటారు. 4 అడుగులు ముందుకేస్తారు, మళ్ళీ ఎర్ర ఈ అరణ్యంలో నీళ్ళు లేకుండా చేయటానికి అని చెప్పి అంటారు. ఓ అమ్మో, ఈ తలకాయ నొప్పి ఆ మోసే కాబట్టి తట్టుకుంటే కానీ నా వల్ల అయితే కాదని చెప్పని భయపడుతున్నాడు యెహోషువ. ఆ భయంతో, దిగులుతో దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన మాటలు వింటానే ఉండు. మళ్ళీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో లేవంటావా? మనం ఒకసారి మన హృదయంలోకి తొంగి చూసుకుంటే దేవుని మాటలు, దేవుని వాక్య ఉపదేశం దైవ సన్నిధిలో దైవజనుడి ద్వారా వెలువడుతూ ఉంటే ఆ మాటలు వింటాం. ఆ క్షణంలో అబ్బా అక్క అన్నా, నాతోనే దేవుడు ఈరోజు మాట్లాడాడు, నాతోనే అసలు నా సంగతి అంతా మాట్లాడింది, నా బ్రతుకు కూడా అంతే ఉంది. కానీ ఈరోజు దేవుడు మాట్లాడిన తర్వాత నా హృదయంతో తేలికైపోయింది, నా పరిస్థితులు దేవుడే చూసుకుంటాడులే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్పవాడో తెలుసా దేవుడు. అసలు స్పష్టంగా నా జీవితం, నా హృదయంలో ఉన్నదే మొత్తం అంత తేటగా, అసలు ఎంత స్పష్టంగా మాట్లాడాడు అనుకున్నాం. ఇన్ని మాటలు ఆడ చెబుతామా? కాస్త 2 రోజులు 2 గంటలు గడవంగానే మళ్ళీ మొత్తం గుర్తుకొచ్చి ఏం దేవుడో ఏమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం దేవుడో ఏమో, అయిద్దో లేదో అనుకుంటాలే కానీ అన్నీ అయితే అంటావా? వాళ్ళు చెబుతారులే కానీ చెప్పాలి కాబట్టి అన్నీ తీసుకుంటే మనం ఎప్పుడూ బాగుపడేవాళ్ళం, కానీ తీసుకోం కాబట్టి మనం ఇట్టున్నాం అని చెప్పి అనుకోవటం. చివరికి అప్పుడు దాకా విన్న మాటలు మొత్తం 2 మాటలతో ఎగరగొట్టేసి ఖాళీ హృదయంతో ఇంటికి పోయి మళ్ళీ యథా రాజా తదా ప్రజ. యెహోషువతో చెబుతున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడవను, ఎడబాయను, మోషేకు తోడైనట్టు నీకు తోడే ఉంటానయ్యా, నువ్వెందుకు భయపడుతున్నావు అన్నాడు. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకోండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దావీదును చంపాలని చాలామంది పగతో రగిలిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ అతని యొక్క గుండె ధైర్యాన్ని బట్టి, అతనుకున్న యుద్ధ నైపుణ్యతను బట్టి, అతను అడుగు వేస్తుంటే దేవుడు కదులుతున్న దాన్ని బట్టి
చాలామంది భయపడి చచ్చారు. చాలామంది భయపడి చచ్చారు కాబట్టి ఆ కింద మాట అంటున్నాడు, దావీదు పలికిన మాట అది, నరులు నన్నేమి చేయగలరు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు? నరులు నన్నేమి చేయగలరు? నీకు ఎవడైనా కీడు తలపెట్టాలని చూస్తా ఉన్నాడా? నువ్వేమి చేయని అవసరం పడలే. ఉన్నది ఉన్నట్టు తీసుకుపోయి యేసయ్యకి అప్పచెప్పు, మిగతా సంగతులు ఆయన చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భర్త విషయంలో అయినా భార్య విషయంలో అయినా, ఒకవేళ భర్త నిన్ను బాధిస్తున్నా, భార్య నిన్ను బాధిస్తున్నా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భార్య నిన్ను బాధిస్తున్నా, భార్య సంబంధికులు బాధిస్తున్నా, భర్త బాధిస్తున్నా, భర్త సంబంధికులు అంటే అత్తమామలే, ఇక నీకు ఏందిరా అని చెప్పని వస్తున్నా, ఏందమ్మా అని చెప్పని వస్తున్నా, ఏంది ఇంకెవరైనా పక్కాగా కాపు కాసుకొని చెప్పని ఎవరైనా నీ మీదకి రావాలని ఏదైనా చేయాలని చెప్పని అనుకుంటున్నా, ఇంకేదన్నా చేస్తున్న రహస్యంగా ఇంకేదన్నా రహస్యంగా చేతబడి లాంటివి, లేదంటే రహస్యంగా ఇంకేదన్నా చేస్తున్నా, అవి నీ దరిదాపులు గొర్రావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్షణ వస్త్రం నీ మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్షణ వస్త్రం నీ మీద ఉన్నప్పుడు ఆయన రక్తపు కంచె నీ చుట్టూ ఉంటుంది, నీ ఇంటి చుట్టూ ఉంటుంది, నువ్వు ఉన్న పట్టణం చుట్టూ ఉంటుంది. నిత్యం ఆయన దేవదూతలు కావలిగా ఉంటాయి. అగ్ని వంటి రథముల సైన్య సమూహం నీకు కావలిగా ఉంటుంది. ఇక నిన్నెవడు తాకేది? ఎవడైనా వచ్చి షోల్డర్ పట్టాడు, ఇంకేదైనా చేయాలని చూశాడంటే మాత్రం ఖచ్చితంగా డెత్ కన్ఫర్మ్ అయితేనే ఫైనల్ అనమాట అది. లేదు స్మాల్ స్ట్రోక్స్ పడాలనుకుంటే హాస్పిటల్ బెడ్, అది కూడా ఐసీయూ క్రిటికల్ కేర్. ఈ రెండు కన్ఫర్మ్ అయితేనే నీతో పెట్టుకునేది. ఐసీయూ క్రిటికల్ కేర్ అని చెప్పి, ఎందుకంటే వాడి జోలిపోతే, పలానా అమ్మాయి జోలిపోయి, పలానా వాడి జోలిపోతే, మా కోళ్ళ జోలిపోతే, మా అల్లుడు జోలిపోతే మాకు ఈ గతి పట్టిందని వాళ్ళు సాక్ష్యం ఇవ్వాల తేరుకొని బయటకు వచ్చి. ఐసీయూ క్రిటికల్ కేర్ అయితే అది కూడా ఆ బయటికి రావటం కూడా నీ ప్రార్థన ద్వారానే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తేనే బయటకు వస్తారు, లేదనుక అంతే చూస్తూ ఉంటాడు యేసయ్య కూడా. వాళ్ళలో పశ్చాత్తాపం కలిగింది అనుకుంటే నీలో ఎమ్మంటే ప్రభువా తెలియదు క్షమించని బతిమలాడుతూ మొదలు పెడతాం. ఏమి నీ జోలు వచ్చారంటే మాత్రం అవతలోడికి ఫైనల్గా డెత్ కన్ఫర్ము. అది మిస్ అయిందంటే, నేను అప్పుడప్పుడు అంటా కదా, మిస్ అయితే వాడు క్రిటికల్ కేర్లో ఐసీలో అని చెప్పని, అట్నేగా ఏసై చేతిలో పడితే ఇక అంతే, కోసాలు కదిలిపోతాయి. అప్పుడు అసలు నీరసాలు బయటకు వస్తాయి. అప్పుడు అసలైన మాటలు జనం వింటారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, నీకు ఎవడైనా హాని చేయాలనుకుంటే దేవుడు ఉన్నాడు నీతో పాటు. దేవుడు ఉన్నాడు. ఫరో దగ్గరికి మోసే పోయి చంపేస్తా అంటాడు. సరేలే అని చెప్పని వచ్చి ప్రార్థన చేయాలి, ప్రభువా వాడిని చంపుతాను అంటాడు అని చెప్పి, నేను చూసుకుంటాలే నీకెందుకు పోను. వాళ్ళ హృదయాలు కఠినమైపోతున్నాయి అంటే ఒకటే కారణం, శాశ్వతమైన పరిష్కారం చేయడానికి దేవుడు పూనుకున్నాడని అర్థం చేసుకో. ఆమేన్. హల్లెలూయా. నీ భర్త అయిన హృదయం కఠినమై ఇంకా బాగా ఇదవుతుంది అనుకుంటే ఒకటే బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థనలో పెనుగులాడాలా. నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం పెనుగులాడాలా. సాధ్యమైనంత వరకు కన్నీరు విడు. కన్నీరును చూసి కదిలిపోయే దేవుడు, కదిలి దాటి వెళ్ళిపోయే దేవుడు కానే కాదు యేసయ్య. కన్నీరును చూశాడంటే ఇక అంతే, అరెస్ట్ అయిపోయినట్టే. నువ్వు ఆడ కన్నీరు గారుస్తావంటే ఇంక అంతే నిలబడిపోతాడు. దాటిపోయే దేవుడు కాదు యేసయ్య. బాగా గుర్తుపెట్టుకో. గర్భఫలం లేదని ప్రతిరోజు దేవాలయానికి పోయి ఏడ్చింది అన్నమ్మ. చివరికి ఏమైంది? సమయలు అయిన అయ్యేది బయటకు వచ్చిండు. సమయలు ఏమన్నా తక్కువడా? దీర్ఘదర్శి, ప్రవక్త, న్యాయాధిపతి, అసలు యాజకుడు, నాలుగు రకాల సంబంధించినటువంటి సేవా బాధ్యతలు పోషించటానికే, అర్థమవుతుందా? 4 రకాల సేవా బాధ్యతలు పోషించటానికే అన్నమ్మకు అన్ని రోజులు లేదంటే అన్ని సంవత్సరాలు గర్భఫలం లేకుండా దూరంగా ఉంచాడు దేవుడు. 4 రకాల
అధికారాలతో కూడిన పరిచర్య. ఒకటి యాజకుడు, రెండవది ప్రవక్త, మూడవది దీర్ఘదర్శి, నాలుగవది న్యాయాధిపతి. 4 రకాల హోదాలను డీల్ చేయడానికి ఆ తల్లి ద్వారా అంత ప్రార్థన చేయించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చరిత్రకి ఎక్కాడా లేదా? మిగతా పుట్టినోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరైనా చెప్పుకున్నారా? సంఖ్యకు చూపించాడు దేవుడు. అన్నాకు సమయలు ఒక్కడే కాదు, ఇంకా కొంతమంది కూడా పిల్లలు ఉన్నారని చెప్పని సంఖ్య చూపించాడు అంతే. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదమే కాదు, ఆ తర్వాత వాళ్ళు ప్రయోజనకరమైన పాత్రలుగా చేయడానికి కూడా ఈ ప్రార్థన చాలా ఉపయోగపడుతుంది. చాలా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులుగా అసలు నువ్వెంత ధన్యురాలువో తెలుసా? నువ్వెంత ధన్యుడివో తెలుసా? అసలు గర్భఫలం కలగకముందే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో పెనుగులాడే అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎంత దీర్ఘకాల ప్రార్థన చేస్తావో అంత ఆశీర్వాదకరమైన పాత్రలు నీ గర్భవాసన ఈ భూమి మీదకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది నువ్వు నిర్ణయం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దేవుని తప్పు ఇక్కడ ఏం లేదు. దేవుడు పండు వృద్ధాప్యమందు ఎలిజబెత్ అమ్మకు జకరియకు బిడ్డలను ఇచ్చాడు. పండు వృద్ధాప్యమందు అబ్రహాముకు శారమ్మలకు బిడ్డలను ఇచ్చాడు. అసలు రాహేలమ్మ గర్భాన్ని మూసాడు దేవుడు. లేయా విషయంలో వ్యసన పడుతుందని లేఖనంలో అదే రాసి ఉంటుంది. రాహేలమ్మ గర్భాన్ని మూసేశాడంట దేవుడు, లేయా మీద వ్యసన పడుతుందని. నా భర్తను కావాలని లాక్కున్నాను, పనికి మాందానా తోడ పుట్టిందాని నమ్మక ద్రోహం చేస్తావే, అట్టాడి దాన్ని ఇప్పుడు పొడుస్తారు కదా ఇళ్ళ కాడ, అట్టనే అక్కన పొడుస్తుందేమో. నిలువున కావాల్సిన నాకు అద్దిదని చెప్పని అనుకుంటామంటే దేవుడు చూసి ఆమె గర్భాన్ని మూసాడంట, వ్యసన పడుతుందని. మళ్ళీ అదే దేవుడు రాహేలమ్మ యాకోబు పోట్లాడుకుంటుంటే చూశాడు. నా ఉసురు తగులుద్ది, నువ్వు ఎట్టబోతని మొదలుపెట్టింది. ఇకేమో ఎవరి కోసం ఉండి 14 ఏళ్ళు చాకరీ చేసి ఏమో కోసం కాదు, అంతగా ప్రేమించిన మరి దొరికింది ఏదో దొరికింది, ఇంతటితో సంతృప్తి చెందితే పోద్ది అని చెప్పని లేయాను ఒక్కదాన్ని చేసుకొని పోయా. లేఖనం ఏముంటుంది? రాహేలును బహుగాఢంగా ప్రేమించినందున ఆ పైన 7 సంవత్సరాలు కూడా ఆయనకి పెద్ద లెక్కగా అనిపించలేదంట. 7 14 ఒక 7 21 సంవత్సరం, మళ్ళీ 7 సంవత్సరాలు ఆడే ఉండు. మళ్ళీ ఆ మామ దగ్గరే బాగా సమృద్ధి కలిగి చివరికి వాళ్ళు ఎసన పడుతుంటే బయలుదేరి వచ్చాడు. వీళ్ళు ఇక్కడ రాహేలు యాకోబు రాహేలు గొడవాడుకుంటుంటే దేవుడు చూసి యాకోబు ఏం చదువుతాడని గమనిస్తుంటే యాకోబు అంటాడు, నేనేమన్నా దేవుడికి నీకు మధ్య ఉత్తరవాదినేమా? ఎందుకే నన్ను ఈ రకంగా ఈడిచేస్తున్నావు రోడ్డు మీద, ఎందుకు పరువు చేస్తున్నా? నేను ఎట్లాంటి నీకు తెలియదా అంటే, తెలుసులే మాకు తెలుసు, తెలియకేముంది, నీ వ్యవహారం అంతా మాకు తెలుసు, తెలిసాక కట్టుకుంది, ఇదిగో ఎట్టేడుతుంది అని చెప్పని పొడుస్తూ ఉంటే ఇక అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని రాహేలమ్మ గర్భాన్ని తెరిచాడు. దేవుడు కావాలనుకుంటే బైబిల్ సాక్షి, అంటే బైబిల్లో ఉన్న లేఖనాలు మనకు సాక్షి. ఆయన కావాలనుకుంటే కొంతమంది గర్భాలను అలా మోస్తాడు, కావాలనుకుంటే కొంతమంది గర్భాలను ఆ మూసిన గర్భాలనే తెరుస్తాడు. కావాలని నయంగాని రోగాలను అనుమతిస్తాడు, అది ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండనిచ్చి మళ్ళీ తీసేస్తాడు. అసలు నీ దేహమే ఆయన చేతితో నిర్మితమైంది కదా. నీ దేహంలో ఉన్న ప్రతి అణువు నీ తల్లికి తెలియదు, నీ భర్తకు తెలియదు, లేదు నీ భార్యకి తెలియదు. భార్యాభర్తలుగా మీరు ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారన్నది మాత్రమే తెలుసు, కానీ నీ అణువులో ఏమేమి ఉన్నదో క్షుణ్ణంగా ఎరిగిన వారు ఎవరు ఉన్నారు? డాక్టరా? దేవుడే. దేవుడికి అన్నీ తెలుసు. డాక్టర్ కానీ టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఏ అవయవం ఎక్కడెక్కడ ఎట్టేటట్టు ఉందని. ఏసైకి ఏ టెస్ట్ చేయాలా? అసలు నువ్వు ఏసఐ ముందు మనం ఏదో సిగ్గు కప్పుకోవటానికి గుడ్డలు కట్టుకున్నాం, కానీ ఆయన ముందు దిగంబరంగా ఉన్నా అని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అర్థమవుతుందా? మన దేహంలో ఏ చిన్న పరమాణువును అడ్డంకు తిప్పితే ఏ రోగం వస్తుందో ఆయనకి బాగా తెలుసు.
ఆమేన్, హల్లెలూయా. ఆయనకు బాగా తెలుసు, రోగాన్ని అనుమతించటం తెలుసు, ఆ రోగం ఎన్నాళ్ళు ఉండాలో కూడా తెలుసు. ఆయన ఆ రోగం ఉండాల్సినంత సమయంలో నీలో నుంచి ఒక మార్పు వచ్చింది అనుకున్నప్పుడు ఒక్క సెకండ్లో అట తీసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క సెకండే, పెద్ద టైం కూడా పట్టదు. ఆయన అనుకుంటే ఒక్క సెకండే. నా జీవితంలో దగ్గర 38 పైచిలకేమో గర్భఫలం లేని బ్యాచ్ నా దగ్గర నాకు తెలిసి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభు మహోచిత కృప, షుగరు, పిల్లలు పుట్టరన్నారు. వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని తిరుగు నిండు చోళాలుగా కనపడ్డప్పుడు దేవుణ్ణి మహిమపరిచారు. షుగర్ ఉంటే పిల్లలు పుట్టరు కదా. అటువంటి వ్యక్తికి, షుగర్ ఉన్న వ్యక్తికే పిల్లలు. ప్రభు కృపను బట్టి ప్రార్థించగా 12, 13, 11 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. వాళ్ళిద్దరు ఖచ్చితంగా, వాళ్ళిద్దరు భార్య భర్తలు అట మంచం మీద అలా పడుకోగానే వీళ్ళిద్దరి మధ్యలో ఒక దెయ్యం వచ్చేది. స్పష్టంగా చూసిండు ఆ అబ్బాయి భర్త. వచ్చి మాకు చెప్పిండు, పాస్టర్ గారు మా ఇద్దరి మధ్యలో ఒకటి వచ్చి పడుకుంటుంది, ఒకటి వచ్చి పోతుంది పాస్టర్ గారు. దొరికేందిలే అది, దానివల్ల మీరు గర్భం దాల్చలేకపోతున్నారు. కరెక్ట్గా కలుసుకునే సమయం అప్పుడు అది చెడగొట్టి వెళ్ళిపోతుందిలే, కానీ ఏం కాదు, ప్రార్థన చేద్దామని చెప్పి నేను నా స్నేహితుడు అందరం కలిసి మానక ప్రార్థన చేస్తే ఇవాళ 2 పిల్లలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 5 సంవత్సరాలేమో, 4-5 సంవత్సరాలు ప్రార్థన చేశా ఒక జంట కోసం. ఓ పిల్లని ఎత్తుకొని తిరుగుతుంటే దత్తత తీసుకున్నారనుకున్నా. తర్వాత అన్న మా పిల్ల మొదటి పుట్టినరోజు నువ్వు కూడా రావాలన్నాడు. అబ్బాయి ఈ పిల్లకి నీ కూతురే అన్నాను. నా కూతురేనన్నాడు. నేను దత్తత తీసుకున్నారేమనుకున్నాను అబ్బాయి అన్న. ఏమి గర్భఫలం లేదనుకున్న వాళ్ళకి, చాలామందికి, కొంతమంది జీవితాల్లో నేను చూసింది ఏంటంటే గర్భఫలం దాల్చకుండా కొన్ని మంత్రప్రయోగాలు కూడా ఉన్నాయి. గర్భం దాల్చకుండా కొన్ని మంత్రప్రయోగాలు కూడా ఉన్నాయి. ఆ మంత్రప్రయోగాల కీడును బట్టి కూడా గర్భం దాల్చకుండా ఆపగలరు. ఆపగలరు. నేను కొంతమంది బిడ్డలు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు, గర్భం దాల్చకుండా మంత్రప్రయోగాలు చేశారని. అట్ట కూడా అడ్డుపడుతూ ఉంటాయి. ఇలాంటి ఏమైనా నీ జీవితంలో ఒకవేళ నీ మీదే ఉన్నా బాగా గుర్తుపెట్టుకో, అవి ఏవైనా సరే నీ మీద పనిచేయవు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనే నీతో ఉన్నాడు. ఆయన నీతో చెబుతున్న మాట, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగుండు. ఏ పరిస్థితి నీ చుట్టూ కనపడుతున్నా సరే, అర్థమవుతుందా? ఏ పరిస్థితి నీ చుట్టూ కనపడుతున్నా సరే, అసలు ఇదంతా చేయి దాటిపోయింది అనుకున్న పరిస్థితి అయినా సరే, అసలు నా అన్న వాళ్ళందరూ వదిలేశారు అనుకున్న పరిస్థితి అయినా సరే, కొండంత అండ యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంటే చాలు, సర్వం నీకున్నట్టే. ఆయన నీతో ఉన్నాడంటే, నీలో ఉన్నాడంటే, ఆయన నీతో కలిసి నడుస్తున్నాడంటే, ఆయనతో నువ్వు కలిసి నడుస్తున్నావంటే, ఆయనతో మమేకమే నువ్వు బ్రతుకుతున్నావంటే ఇంక అంతకంటే ఏం కావాలా? ఎన్ని కోట్లు ఉంటే ఉపయోగం ఏంది? అంత శ్రేష్టమైన అనుభవం ఎవరికైనా వచ్చుద్దా? లక్షల రూపాయలు ఉన్నాయి వాళ్ళతో, ఎప్పుడైనా దేవుడు నీకు కనపడ్డట్టు వాళ్ళకి ఏమైనా కనపడ్డా? మరి నిన్నెందుకు వెంటాడుతున్నాడంటే నిన్ను బహుగా ప్రేమించాడు కాబట్టి. నిన్నేందుకు కోరుకున్నాడంటే నిన్ను బహుగా ఇష్టపడ్డాడు కాబట్టి, నీ ద్వారా గొప్ప పని జరిగించుకోవాలనుకున్నాడు కాబట్టి. అయినా నాకు తెలియక అడుగుతా, పాస్టర్ గారు ఆయన నాయనకాల పడుతుంది, ఇంకెవరు లేరు ఆ ఊళ్ళో అంటే ఎవరు లేరు. ఆయనకి నీలా అందంగా కనపడ్డ స్త్రీ, నీలా అందంగా కనపడ్డ యవనస్తురాలు, నీలా అందంగా కనపడ్డ ఒక పురుషుడైనా, నీలాగా అందంగా కనపడ్డ ఒక యవనస్తుడైనా ఆయనకు కనబడలేదు. ఇంకా వాళ్ళు ఎవరు? ఎక్కడుందా అందం? ఊరికో ఒత్తుత మాటలు ఊరక మమ్మల్ని ఏదో మెప్పించడానికి, ఒప్పించడానికి ఊరక అన్ని మాటలు చెప్పుకొని బతుకుతారు మీరు అనుకొని కొంతమంది అనుకోవచ్చు. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి సౌందర్యం ఇంకొకడికి లేదు. నీ హృదయంలో ఉన్నది ఆయన హృదయ సౌందర్యాన్ని చూసే దేవుడు. ఎలా చెప్పగలవు అంటే
పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనమేనా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనంలో అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఇక్కడ శారము గురించి ఇంకో మాట చెప్పబడుతుంది, పరిశుద్ధమైన అలంకరణలు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అని చెప్పని 4వ వచనంలో అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవాలనని. అక్షయ అలంకరణ ఎక్కడుంది ఇదంటే హృదయం లోపల. ఈ హృదయం లోపల దేవునికి నచ్చే రీతిగా ఆ హృదయాన్ని సిద్ధపరచుకుంది కాబట్టి శారమ్మ ఆ హృదయాన్ని అలాగ సిద్ధపరచుకుంది కాబట్టి ఆమె సౌందర్యంగా కనపడదు. ఆయనకి సౌందర్యంగా కనపడదు కాబట్టి ఈ హృదయ సౌందర్యం వెంటనే వస్తుందంటే వెంటనే రాదు. కొన్నాళ్ళు దేవునితో నడిచినప్పుడు మనలో ఉన్న కొన్ని లోటుపాట్లను దేవుడు సరిచేసిన తర్వాత అప్పుడు అసలు హృదయ సౌందర్యం బయటకు వచ్చుద్ది. అప్పుడు అసలు హృదయం సౌందర్యం బయటకు వచ్చుద్ది. ఎట్లా చెప్పగలరు పాష గారు అంటే, శారమ్మ అబ్రహాం బయలుదేరిన తర్వాత 17వ అధ్యాయము 16, 17, 18వ అధ్యాయం దాకా కొన్ని సంవత్సరాలు దేవునితో నడిచారు. 15వ అధ్యాయం దాకా. కొన్ని 17వ అధ్యాయం కాడికి వచ్చేసరికి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నీ భార్య పేరు ఏందన్నాడు? శారాయి అన్నాడు. అయితే నేను ఇప్పుడు ఆ శారాయి కాస్త ఏం పేరు? సారాయా? శారా కాదు, శారాయి. ఆమె పేరు మొట్టమొదటగా 17వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. పుట్టినోట్లో ఏముంది? 4 అని అక్షరం వేసి కింద రాజకుమారి అని ఉంది. 17వ అధ్యాయం కాడ 12వ అధ్యాయంలో దేవుడు నడమన్నాడు, నడిచాడు. 11వ అధ్యాయంలో పిలిచాడు, నడుస్తూ వచ్చి మధ్యలో ఆగాడు. తర్వాత దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ కదిలి చిన్నగా నడుస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయం కాడికి రాగానే కొంచెం భయం ఎంటర్ అయింది. అబ్రహాంకి భయం ఎంటర్ అయింది. భయం ఎంటర్ కాగానే దేవుడు అమ్మడిని ఎంటర్ అయ్యి దేవుడు మాట్లాడుతున్న, అబ్రహాం భయపడమాక, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడమాక. ఏమంటున్నాడు అక్కడ అబ్రహాంతో? 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇవి జరిగిన తర్వాత అంటే కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆ ఒడిదుడుకులు ఎదురవగానే అబ్రహాం కృంగిపోతున్నాడు అన్న సంగతి ప్రభు గ్రహించి వెంటనే వచ్చేసాడు. వెంటనే వచ్చి అంటున్నాడు, అబ్రహాము యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడమాక, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. భయపడమాక అని చెప్పని మళ్ళీ 12వ అధ్యాయంలో చెప్పిన సంగతులు మళ్ళీ 15వ అధ్యాయంలో గుర్తు చేస్తున్నాడు. దేవుడు పదే మనతో చెప్పిన మాట ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు గలిబిలి చెంది దేవుడిచ్చిన మాటను అలక్ష్యం చేయటమో, లేదా నిర్లక్ష్యం చేయటం, లేదంటే మర్చిపోయి ఉండటమో, అది నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు అర్థం చేసుకోవడానికి సరైన రీతిగా నీ తలంపులోకి రాకపోవటం వలన నువ్వేం చేస్తావంటే కృంగిపోతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృంగిపోయినప్పుడు దేవుడు మళ్ళీ అదే టచ్ చేస్తూ ఉంటాడు. నీకు ఇలా మాట ఇచ్చారు. అబ్రహాంతో కూడా మాట అంటున్నాడు, నీ కేడమునయ్యా, భయపడమాక, నీ బహుమతి అత్యధికమగును, భయపడమాక నువ్వు అని చెప్పన్నాడు. మళ్ళీ 12వ అధ్యాయంలో చెప్పిన మాట 15వ అధ్యాయంలో చదువుతుండు. 15వ అధ్యాయంలో చెప్పిన మాట మళ్ళీ 17వ అధ్యాయంలో కూడా మళ్ళీ గుర్తు చేసి
చివరగా వీళ్ళ హృదయాలు కరెక్ట్గా దేవుడు అనుకున్న పొజిషన్లోకి రాగానే దేవుడు మాట్లాడుతున్న, ఆబ్రామా, ఇప్పటి వరకు నీ పేరు ఆబ్రాం కానీ ఇక ఇక్కడ నుంచి అబ్రహాము అని పిలువబడను. ఆమేన్, హల్లెలూయా. శారాయి అని నీ భార్య పేరు ఉంది కదా, అలా పిలవమాక. ఇక ఇక్కడ నుంచి ఆమె పేరు శారా, అంటే పుట్టినోట్లు ఆడే ఉంది రాజకుమారి అని. దేవుడు హృదయ సౌందర్యాన్ని చూశాడు కాబట్టి అక్కడ వాళ్ళిద్దరు పేర్లు మార్చాడు. నీవే దేవునికి అందంగా కనపడ్డావు. ఈ లోకంలో గనులు, జ్ఞానులు, పేరుకు గొప్పవాళ్ళు, కులానికి పెద్ద గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు, ధనంలో గొప్పవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని వదిలిపెట్టి నువ్వు ఆడో ఉన్న అసలు ఎవరికి పనికిరావు అనుకున్న ఆ పరిస్థితులు నువ్వు ఒక్కదాన్ని ఆడుంటే నిన్నే వెనకాల ఎందుకు పడుతుందంటే వాళ్ళకు సిగ్గు కలిగేలాగా నిన్ను హెచ్చించి వాళ్ళని తెచ్చి నీ ఎదురు సాగిలపడేలా చేయటానికి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు నివ్వురుపోతారు. ఏంది రాబ్బా అరే ఈడు సేవకుడా, వీళ్ళు సేవకులా. నన్ను ఆ టౌన్ చర్చిలో చూసేవాళ్ళు, నన్ను అంతకుముందు ఆ 6 సెంటర్లో చూసేవాళ్ళు, క్రిస్టియన్ పాలెం ఒడ్డున. ఆ చూసిన వాళ్ళు అంతా ఇప్పుడు ఆ టౌన్ చర్చిలో నేను పాస్టరా ఇక్కడ చూస్తున్నారు. నాకెళ్ళి ఈ పిల్లగాడు పాస్టర్ ఏందని చెప్పాను. వాళ్ళకి ఇప్పటికి నమ్మటానికి అవకాశం దొరకట్లా. అసలు ఈ అబ్బాయి పాస్టర్ ఏందని చెప్పాను. వాళ్ళ దృష్టిలో నేను ఎలా అంటే ఎందుకు పనికిరాని వాడిగా ఏందోలే అన్నాడు. లెక్కలేంతనంగా ఆ రోజులు అక్కడ చూశారు. ప్రభు ఏం చేశాడు? ఏనా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఏం చేశాడు? ఆశ్చర్యకరంగా తీసుకొచ్చి వాళ్ళు నివ్వురుపోయేలాగా నన్ను నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కూడా అలాగనే అంతకంటే గొప్పగా ఆశీర్వదిస్తాడు నిన్ను. నువ్వు నమ్మి దేవుని పాదాలు పట్టు, ప్రార్థన చేయి. ఖచ్చితంగా కార్యం చేయకపోతే అప్పుడను. అర్థమవుతుందా? ఎవరైనా సరే నిన్నెందుకు కోరుకున్నాడంటే నీవు నచ్చావు ఆయనకి. నీ హృదయం నచ్చింది. నీ హృదయంలో నువ్వు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావో నువ్వు నచ్చావు కాబట్టే. నువ్వు ఒకవేళ అనుకోవచ్చు, అమ్మో నా బ్రతుకంతా రోత అయిపోయింది, నా సాక్ష్యం పోగొట్టుకున్నాను, నేను అట్టయ్యాను ఇట్టయ్యాను, నన్ను ఎవరు లక్ష్య పెడతారు, నన్ను అసలు గుర్తించరు, నన్ను ఎందుకయ్యా, నేను అప్పుడప్పుడు ఇదే ప్రార్థన చేస్తా, ఎందుకయ్యా నన్ను అడుగుతావు, నువ్వే రా నా సేవకి, నువ్వే రావాలి నా సేవకు అంటావు. నా కుటుంబం సరిలేదయ్యా, మా బ్రతుకులు సరిలేవయ్యా, మా బ్రతుకులు ఇలా ఉన్నాయ్యా, ఎందుకయ్యా నా వెనకాల పడుతావని అడిగా నేను దేవుణ్ణి. నా వెనకాల ఎందుకు పడుతావయ్యా? నువ్వు అసలు సేవ చేయమన్నావు కానీ అది కావాల్సిన కొలతలు నాకు లేవు. కుటుంబ పరంగా చూసిన కొలతలు లేవు, కుటుంబీకుల పరంగా చూసిన కొలతలు లేవు. చాలా ఇబ్బంది అవుతాయి. నన్ను ప్రతి ఒక్కరు నిన్ను నిందిస్తారు. అసలు నేను రానయ్యా, నేను రాను ప్రభువా, నేను అంత యోగ్యుని కాదని చెప్పని దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చేవాడిని. ఆయన సేవకు రమ్మనంగానే ఏడ్చేవాడిని. మళ్ళీ నా స్థితిని, కుటుంబ పరిస్థితిని, కుటుంబీకుల స్థితిగతులు గమనించుకొని ఇంకొద్దిగా ఏడ్చేవాడిని. మా బతుకులు ఇలా ఉండి, మా కుటుంబం ఇలా ఉంది, నన్ను సేవకు రమ్మంటావు ఎందుకు ప్రభువా? నా మాట ఎవరింటారా అంటే నీవు ఇవన్నీ చూసుకుంటున్నావు కానీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు చూసుకుంటున్నావు కానీ నేను 5 లక్షలు పెడతల్లా. నువ్వు నాకు కావాలి, నువ్వు ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేసుకున్న పాత్ర కాబట్టి నువ్వు నాకు కావాలి. నీ చుట్టూ ఉన్నది నువ్వు చూసుకుంటున్నావు కానీ నాకు అవి కనపడతలేదు అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నాయి నువ్వు చూసుకుంటున్నావు. జకర్యా గ్రంథం 3:2-5 ఏముంది? అపవాది సైతాను గాడు వచ్చి దేవుని ఎదుట దేవదూతగా కనపడతాడు. యేసయ్య అక్కడ చూడు, యెహోషువ మురికి పట్టిన గుడ్డలు అన్నాడు. అవునా, నాకు కనపడతలేదుగా అన్నాడు. వీడు చూసి చూడండి, మీరు అయ్యా కొడుకులు అంతా ఒకటేనో, మీరు అంతా ఇదేనో అనుకుంటాడు. నాకు కనపడుతున్నాయి ఆ మురికి గుడ్డలు అంటే, నాకు కనపడతలేదురా అంటాడు ఈయన. ఊరుకు అంతా మీరు చండి వ్యవహారం అంతా అడ్డదిడ్డ వ్యవహారమే కానీ అంత మురికి పట్టి ఉంటే నాకు కనపడతలేంట అంటే, సైతాను, దేవుడు గద్దిస్తాడు నిన్ను, పో నోరు మూసుకొని అవతలకు పో, మీరంతా ఒకటేలే, ఎటబోయి అట్ట వచ్చినా కానీ తండ్రి కొడుకులు కాదు, మీరు అంచేలే, మా మాట ఆడ జలనిస్తారు, మీరు జల్లనీరు పాడలేదు, అంత మురికి పట్టి ఉంటే ఇంకా బొమ్మ భలేవాడి అని చెప్పని వీడు సర్దుకుంటుంటే అటు దాటిపోయిన తర్వాత యేసయ్య అంటున్నాడు, అతని మీద ఎవరు అక్కడ? చిత్తమయ్య, అతని మీద ఉన్న మురికి గుడ్డలు తీసేయండి, అతని మీద ఉన్న మురికి గుడ్డలు తీసేయి, ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, చెప్పులు తొడిగించు, అధికారానికి ఉంగరం తొడిగించు, అతను శుభ్రం చేయండి అండు.
ఈ శుభ్రం చేయండి అనే దానికంటే ముందు సైతాన్ గాడితో ఒక మాట అండి యేసయ్య. అది విలువైన పాయింట్. మనం ఎంతో మురికుందని ఎత్తుక్కుంటాం, కానీ సైతాన్ గాడు కూడా అదే నిజమే చెబుతుడు. వాడు నువ్వు తేడా నిజమే చెబుతుడు. యేసయ్య గాడు కూడా నిజమే చెప్పిండు. చూడే ఎంత మురికి బట్టి ఉండంటే, రే నిప్పుల్లో నుంచి తీసిన కొరిలాగా ఉన్నాడు వాడు. వాడి మీద మురికి ఉందంటావేందిరా నువ్వు? ఆమేన్, హల్లెలూయా. నిప్పుల్లో నుంచి తీసిన కొరిలాగా ఉన్నాడు రా వాడు, నా కొడుకు వాడు. మురికి పట్టిందని చెప్పండి అంటావు ఏంటంటే, ఊరుకోయా నువ్వు భలే విచిత్రంగా మాట్లాడుతూ నీది అంత అడ్డదిడ్డ వ్యవహారం, వాడి మీద అంత మురికి ఉంటే అని చెప్పని వీడు బారిపోతుంది చిన్నగా, పోరా బయటికి అని చెప్పారు. ఆ వెంటనే దేవుడు చెప్పాడు, ఉన్న మురికి వస్త్రాలు తీసి ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, నేను నీకు అధికారం ఇస్తున్నా అన్నాడు. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నిన్ను విడవను ఎడబాయని అంటున్నాడంటే, ఆయన నిన్ను ప్రేమించాడు, శ్రేష్టమైన బాధ్యతలు నీకు అప్పచెప్పాలని కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ మురికి పట్టిన గుడ్డలు ఉన్నాయి. మన నెత్తి మీద ఏదో ఒక రకంగా ఏదో ఒక కోణంలో మనం అంటూ యోగ్యులము అర్హులము కాదు వాస్తవానికి. కానీ దేవుడు తన దృష్టిలో నిన్ను నన్ను మనందరిని ఎలా చూస్తున్నాడంటే, నిప్పుల్లో నుంచి తీయబడ్డ కొరివి. ఇప్పుడు నిప్పుకి ఏదన్నా మైల అంటుద్దా? నిప్పే సర్వం మైల అంటే ఎంత మస్టు. వెండిని కరగదీసిన మస్ట్ వచ్చుద్ది అంటే పైన బోడిదనే మస్ట్ అంటారు, పై పొరలాగా వస్తుంది. జలం సిరిని కరగదీసిన, వెండిని కరగదీసిన, ఇత్తడి కరగదీసిన, ఇనుమును కరగదీసిన, స్టీల్ను కరగదీసిన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని కూడా గమనించండి. ఇత్తడినైనా, స్టీలునైనా, ఇనుమునైనా, జలం సిరైనా, రాగినైనా, బంగారానైనా అగ్నియే కరగదీసుద్ది. ఆ కరగదీసిన దాని మీద పైన బోడెదలాగా మట్టిలాగా పేరుకుపోయేదాన్ని మస్టు అంటారు. ఆ మస్ట్ అంతా తీసేసి శుద్ధ సువర్ణాన్నైనా దేంట్లో అయినా పరిశుద్ధతనైనా బయటికి తేగలిగేది అగ్నియే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడు ఇక్కడ యెహోషువ అనే యాజకుడితో, యాజకుడు గురించి సైతాను గాడితో ఏమంటున్నాడు యేసయ్య? అతను అగ్నిలో నుంచి తీయబడ్డ కొరివిలాగున్నాడంటే అతనిలో ఏ లోపం నాకు కనపడుతులా, ఏ పాపం కనపడుతులా, పరిశుద్ధంగా కనపడుతున్నాడు. నీతో కూడా దేవుడు మాట్లాడేది అదే. అపరాధ భావం చేత నేను కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు, నేను ఇట్ట అని చెప్పని మనం ముద్రలు వేసుకుంటూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, అసలు నీవు అనుకుంటున్నది నాకు కనపడుతులా, నువ్వేమనుకుంటున్నావు అది నా దృష్టికి అది పొరపాటు పాపం, అది నాకు కనపడతలేదు అంటున్నాడు. కాబట్టి నేను ఎట్టబడితే అట్ట బ్రతకటానికి కూడా బరితెగించడానికి లేదు. దేవుడు ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పాపమందు పట్టబడ్డ స్త్రీని రాళ్ళు తీసుకొని వచ్చారు ముందుగానే, అవకాశం దొరికితే ఆమె మీద తేడా చెబితే ఈయన మీద అని. పసిపిల్లలు కూడా, యవనస్తులు కూడా వచ్చారు అదే పనిలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే పనిలో వస్తే ఏమైంది? ఆయన నేల మీద కూర్చొని ఒకటి లెక్కలు రాయటం మొదలుపెట్టాడు. చూసి ఒక మాట అండు, నీలో ఎవడు తప్పు లేదు, వాడు ఏంట్రా రాయాడాలి. ఒకళ్ళు పరీక్షించుకున్నారు. తేడా పడుతున్నారు, అబ్బాయి దొరికిపోతాం, మొత్తం వ్యభిచారం చేసి ఇద్దరిని పట్టకు రావాలరా, ఒక్కదాన్ని పట్టకొచ్చాం, ఈ నేరాన్ని బట్టే ఆయన దొరుకుతాం, మనల్ని శిక్షించండి, ఇక అంతే అదో పాతాళమే, ఎందుకులే లేనిపోయిందని సర్దుకుందని ఎటోళ్ళు సర్దుకున్నారు. ఆమెతో ఏమన్నాడు తెలుసా యేసయ్య? ఇక నువ్వు పాపం చేయకుండా నమ్మకంగా బతుకంటే ఆమె పునరుద్ధాన సువార్తను శిష్యులకు మోసుకొని పోయింది. ఆమెన్, హల్లెలూయా.
ఈ మాటలు ఎందుకు దేవుడు జోడిస్తున్నాడంటే ఇక్కడ పరిశుద్ధంగా నాకు కనపడుతున్నావు, నేను పరిశుద్ధపరిచాను, నాకు నువ్వు కావాలి, నేను అనుకున్న పాత్రగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. ఏంది ఇక పొరపాటు చేయకుండా జాగ్రత్త కలిగి నమ్మకంగా నాలో నిలబడి నా మీద ఆనుకున్నట్లయితే నిన్ను చూసి అనేకులు ఫాలో అయ్యేలాగా, భక్తి జీవితంలో నిన్ను మాదిరి చేసుకునేలాగా అనేక వ్యక్తులకు, అనేక కుటుంబాలకు, అనేక స్త్రీలకు, యవ్వన బిడ్డలకు కూడా నీవు ఆశీర్వాదకరమైన పాత్రగా చేయడానికి నేను నిన్ను కోరుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. కావాలనుకుంటే ఇది నువ్వు పొందుకుంటావు, కాదనుకుంటే నువ్వు అనుకోని కూడా తెచ్చుకుంటావు. నిర్ణయం నీ చేతికి అప్పచెబుతున్నాడు. ప్రార్థన చేసుకున్నావు, ప్రభువుని అడుగుదాం ఏం కావాలో నీకు. ప్రభు ఇప్పుడు అన్ని విషయాలు నీకు క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని తేటగా చెప్పాడు. దేవుడు అనుకున్న పాత్రగా, ఆయనకి ఇష్టమైన పాత్రగా ఆయన చేతిలో వాడబడతావా, లేదు నువ్వు అనుకున్న రీతిగా నీకు నచ్చినట్టుగా వెళ్ళి నువ్వు అనుకోనటువంటి ఆ కీడు అనేది ఒక ఆశీర్వాదంగా పొందుకుంటావా? ఏది కావాలో నిర్ణయం నీ చేతికి అప్పచెబుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ మహా ఉచిత కృపచేత అయ్యా ఇదిగో తండ్రి, మీరు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. అయ్యా ఈ మాటలు నీ సిలువ రక్తంతో మా హృదయంలో పదిలపరచండి, నీరు గట్టి ఫలింపచేయండి ప్రభు. నువ్వు అనుకున్న రీతిగా ఫలభరితంగా మార్చి నీ కృపలో మనం వర్ధిల్ల చేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నామయ్యా. నీ సమస్త కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని విన్న మాటలను బట్టి నీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా ప్రతి విషయంలో నువ్వు అనుకున్న కార్యం జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ముందున్న ప్రార్థనల్లో మీరు చూడండి. నీ చిత్త ప్రకారం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి నిన్ను మహింపరచుకోవడానికి కూడా కృప దయచేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నన్ను మమ్మలను నీ చేతులకు అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.